చెక్ రోల్ కెమెరా 3, 2, 1 యాక్షన్. మొహమ్మద్ అక్బర్ సూర్ ఎల్లా లా ఇలా ఇల్లల్లా. నువ్వు ఈ బాల్లో గోల్డ్ ఉంటుంది అనుకుని నేను అనుకుంటానని నువ్వు అనుకుంటానని నేను అనుకుంటా అనగానే జనాలు ఇంకా రే ఆపండి రా. వంచనకి అలవాటు పడిన ప్రపంచంలో మంచంతా పిచ్చిలాగే ఉంటుంది. ఇది కంపల్సరీ నువ్వు ఫాలో అవ్వు, లేకపోతే నరికేస్తా. I'm అభిలాష్, నేను చరణ్. వెల్కమ్ టు అచ్చా టాక్స్. I'm అభిలాష్, నేను చరణ్. ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ని కలవడానికి ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఒక 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఒక మావోయిస్ట్నో లేకపోతే ఒక నక్సలైట్నో చేసినట్టు నానా ఇబ్బందులు పడి మావోయిస్ట్ ఈజ్ అ లీడర్, ఈజ్ అ టార్చ్ బేరర్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్. ఏందన్నా మీ దగ్గరికి రావాలంటే ఇంత ఫ్రిస్కింగ్ సెక్యూరిటీ అన్ని దాటుకొని రావాల్సిందేనా? పరిస్థితి ఏది మనకి లైఫ్ థ్రెటా? నిజాలు మాట్లాడితే జనాలకి నచ్చట్లేదు. ఇప్పుడు జనాలందరికీ మనకి ఏదైతే ఎంటర్టైనింగ్గా వాళ్ళకి ఫ్రీబీస్ పరంగా మాట్లాడితే కానీ జనాలు ఓట్లు వేయట్లేదు. అంత లైఫ్ థ్రెటనింగ్ విషయాలు ఏం మాట్లాడుతున్నారు? డైరెక్ట్గా పేర్లు వేసుకున్నాను. ఆ పర్టికులర్ మతము, ఆ పర్టికులర్ ఇది అని చెప్పి సమ్ ఎక్స్ వై అనే ఇమాజినరీ సిచ్యువేషన్లో కాకుండా డైరెక్ట్గా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ అని పట్టుకున్నాను. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేయడానికి ఉన్న పార్టీ అని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాను అనమాట. కాంగ్రెస్ ఈజ్ అ పార్టీ, కాంగ్రెస్ ఈజ్ నాట్ అన్ అపోజిషన్ పార్టీ, ఇట్స్ అ పార్టీ టు డిస్ట్రాయ్ నేషన్ అని నేను వీడియోలో మీరు నమ్ముతున్నారు. వచ్చేసింది మొత్తం నా మీదకి, మొత్తం ఎకో సిస్టమ్ అంతా వచ్చిందండి. అంటే అయితే డిఫేమేషన్ కేసులు వేయాలి కానీ లైఫ్ థ్రెట్ ఎందుకు ఉందంటారు? ఇప్పుడు ఒకసారి మీకు అపోజిషన్ పార్టీ పవర్లోకి వచ్చింది అనుకోండి, ఫస్ట్ థింగ్ దే విల్ గో ఫర్ ఇస్ సిన్సియర్ జర్నలిస్ట్ అండ్ బ్యూరోక్రాట్స్. వాళ్ళని కొట్టేయాలి ఫస్ట్. తర్వాత మిగిలినంతా మా మీడియా మా ఇది పెట్టుకుంటారు, అవి పోతా ఉంటాయి ఇంకా. సో బ్యాక్గ్రౌండ్ లో అంత వర్క్ జరుగుతూ ఉంటుంది అంటారు. అంటే మీరు మాట్లాడిన పాయింట్స్ అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర? నేను అసలు వీడియోలో ప్రూఫ్ లేకుండా ఇది పెట్టినాం. ఓకే, ప్రూఫ్లు ఉండి మొత్తం వాళ్ళకి లోపలంతా గెలికేసి ఏం చేయలేకపోతున్నామని కదా డిలీట్ చేసింది వాళ్ళు. ఇప్పుడు కోర్టులో నన్ను ఏదైనా డీల్ చేయాలనుకుంటే 1 మిలియన్ 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఛానల్ యూట్యూబ్ తొక్కడం వల్ల నీకు ఆ 1 మిలియన్ ఉంది, కానీ లేకపోతే అది ఎక్కడ 6 మిలియన్ దాటిపోయి ఉంటుంది. మొన్న హైదరాబాద్లో అదేదో జిరాక్స్ షాప్కి వెళ్తే కూడా మనోడు ఒకటి గుర్తుపట్టాడు అనమాట. నేనంటే దట్స్ అ ఇండికేషన్ ఫర్ మీ హౌ ఫార్ ఇట్ ఈస్ రీచింగ్. రాహుల్ గాంధీ టెర్రరిస్టులు కలుస్తున్నాడు చూడండి, హిందుత్వ అండ్ దాని ఏమంటారు ప్రూఫ్ ఉందా రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ కలుస్తున్నాడు? మొత్తం వీడియోలో 10 minutes పెట్టాను అనమాట. ఆ షో ఆర్గనైజ్ చేసిందే హిజ్బుల్ నిజాముద్దీన్, ICMN, అమెరికన్ ఇస్లామిక్ నేషన్ వాళ్ళు, ISIS వాళ్ళే చేస్తారంట. దాంట్లో మనోడు వెళ్తాడు. ఇప్పుడు నేను కాదు చెప్పడం, ఇప్పుడు నేను మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియానే జార్జ్ సోరోస్ దొంగ అంటుంది కదా. 2 years క్రితం నేను చెప్పాను. ఇప్పుడంతా 3 years అయిపోయింది, 4 years అయిపోయింది. సో యూఆర్ అగైన్స్ట్ ద కాంగ్రెస్ పార్టీయా, యూఆర్ ప్రో బీజేపీయా? ఇప్పుడు యూఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ధర్మానా? అసలు ధర్మ వాట్ ఈస్ దట్ వర్డ్? డిఫైన్ ఇట్. చాలా మందికి తెలియదు ఇప్పుడు యంగర్ జనరేషన్ వాళ్ళకి. లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్. ధర్మ అని అన్నారు. ఇప్పుడు ధర్మ అంటే సింపుల్గా చెప్పాలంటే నేను ఇచ్చుకున్న డెఫినేషన్, ధర్మ అంటే ఇంగ్లీష్లో అసలు పదమే లేదు. క్లోజెస్ట్ పదం ఏదన్నా ఒకటి ఇవ్వాలి అట్లంటే లా అంటారు, రైటియస్నెస్ అంటారు, ఇవన్నీ కాదు. క్లోజెస్ట్ పదం ధర్మ అంటే ఆర్డర్. మీరు భూమి సూర్యుడు చుట్టూ తిరగడం కాడి నుంచి తీసుకోండి, ఓకే, సూర్యుడు మిల్కీవే గెలాక్సీ చుట్టూ తిరగడం కాడి నుంచి అన్నీ తీసుకుంటే ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి. ఆస్ట్రాయిడ్ వచ్చి ఒకటి గుద్దితే డిస్ఆర్డర్ క్రియేట్ అవుతుంది. ఆ డిసార్డరే అధర్మ. ఇప్పుడు ధర్మ అంటే ఏంటి అని అడిగితే సింపుల్గా ఇట్లా చెప్పగలిగాడు. ధర్మ అంటే ఆర్డర్ అని అర్థం చేసుకోవాలి కదా జనాలు. ఓకే, ఇప్పుడు ధర్మ అనేది మీకు సంబంధించిన ఆర్డర్. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే, ఆర్డర్ ఫర్ హూమ్? హూ క్రియేటెడ్ దట్ ఆర్డర్? నేచర్. నేచర్ ఆల్రెడీ ఒక ఆర్డర్ పెట్టేసింది మనకి. ఓకే, దాన్ని మనం తీసుకుంటే ఇప్పుడు మనము లా అన్నా కూడా, ఇప్పుడు రూల్ అన్నా కూడా, ఇప్పుడు లాకి రూల్కి చాలా తేడా ఉంటుంది, ట్రూత్ ఫ్యాక్ట్ చాలా తేడా ఉంటుంది. సో ఇట్లా మీకు అన్ని ఇంకా సోషల్ స్టడీస్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే ఇప్పుడు మీరు పుట్టారన్నా, పుట్టిన తర్వాత మీరు బయట బట్టలు వేసుకుని ఎందుకు తిరగాలి? నా ఇష్టం వచ్చింది నేను వేసుకుని తిరుగుతాను, లేకపోతే ఇప్పేసి తిరుగుతాను అంటారు చూసారా? దీని ఏమంటాము? ఫ్రీడమ్ కదా. ఇట్స్ యువర్ ఫ్రీడమ్ కదా. ఇదే విధంగా నువ్వు మాట్లాడే దాంట్లో, నువ్వు తినే దాంట్లో, అవన్నీ ఫ్రీడమ్స్ ఉంటుంది. అంటే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అనొచ్చు దాన్ని. వాటన్నిటిని ఇట్లా లిస్ట్ రాసుకుంటే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అవుతాయి.
ఓకే, ఇప్పుడు నువ్వు సొసైటీలో ఉన్నావు, ఇప్పేసి తిరిగితే ఒప్పుకుంటుంది సొసైటీ? ఒప్పుకో. సో నువ్వు కొన్ని డ్యూటీస్ ఫాలో అవ్వాలి. ఓకే ఓకే, ఆ రోడ్లో ట్రాఫిక్ లెఫ్ట్ సైడ్ నడవాలి. అమెరికాలో అయితే ఒక్కో కంట్రీకి ఒక టైప్ ఉంటాయి కదా, వీటిని డ్యూటీస్, ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు. ఈ 2 బాక్సెస్ని ఇట్లా పెట్టి వాటి రెండింటి మీద ఒక కనెక్టింగ్ లైన్ నువ్వు డ్రా చేయాలి అనుకుంటే అదే ధర్మం అవుతుంది. నువ్వు అనుకుంటే, లేదు నువ్వు అనుకోలేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు బతుకుతాడంటే నువ్వు సొసైటీలో మొత్తం అధర్మం చేసుకునే ఉంటావు. నిన్ను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనకి సిస్టమ్ పెట్టుకున్నారు, జ్యుడిషియల్ సిస్టమ్. అది ఎందుకు ఉంది? ఇప్పుడు నువ్వు కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, నిన్ను ఇంట్లో తీసుకెళ్ళి కట్టేస్తారా? కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి సైకాట్రిస్ట్కి పంపించి ఏదో ఒకటి చేస్తారు. ఇంట్లో వాళ్ళు కంట్రోల్ తప్పారనుకో సొసైటీ కంట్రోల్ చేయాలి. అందుకని పోలీస్ సిస్టమ్ అని పెట్టుకున్నారు. ఎక్కువ నాన్సెన్స్ చేస్తున్నావు అనుకో నిన్ను తీసుకెళ్ళి లాక్ చేస్తారు, అంతే. దట్స్ ఎ ప్రెజెంట్. అంతే. నువ్వు కొంతసేపు నేను ఆపాలి సొసైటీ, లేకపోతే నువ్వు మర్డర్లు చేసి సరదాకి ఇట్లా కోసుకుంటూ వెళ్తున్నావు అనుకో జనాల్ని. అదేదో ఇంటర్వ్యూలు వస్తున్నాయి కదా ఈ మధ్య, నువ్వు ఎందుకు మర్డర్ చేసావు అట్లా అంటే, ఆ గొంతు కోసేటప్పుడు ఆ హిస్ సౌండ్ అది నాకు గొంతు ఆర్గాస్మిక్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. సౌండ్ అక్కడ అట్లాంటి ఎక్కడెక్కడో పెట్టి చౌబెట్టి వింటుంటే బాగుంటది అని చెప్పాడు. అట్లాంటి ఏం చేయాలి? సో ప్రెజెన్స్ అనేవి ఇలా వచ్చాయి. దీంట్లో ఒక అన్నిటికన్నా ఒక అద్భుతమైన ఒక ధర్మశాస్త్రం ఉంది. మను అనే అతను మను ధర్మశాస్త్రాన్ని రచించాడు. అసలు భూమి పైన ఫస్ట్ రాజ్యాంగాన్ని రచించినవాడు మను అనమాట. రాజ్యాంగాన్ని ఫస్ట్ ప్రజలకు ఇచ్చింది మను ధర్మ శాస్త్రం. యాక్చువల్గా అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ కాదు. అసలు యాక్చువల్గా అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాయలేదు, బిఎన్ రాయ్ రాశాడు. ఈయన చైర్మన్ ఆఫ్ ది కమిటీ కదా. ఓకే, సో కమిటీ మెంబర్స్ చాలా మంది ఉంటే హీ చైర్డ్ ది కమిటీ. అంటే ఆయనకున్న క్వాలిఫికేషన్ కి, పిహెచ్డీలకి వాటికి ఆయన్ని అపాయింట్ చేశారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్, వి రెస్పెక్ట్ దట్. ఓకే, కాకపోతే నిజాలు తెలుసుకోవాలి. చాలా మంది అంబేద్కర్ రాశాడు అన్నారు, గివింగ్ రాంగ్ క్రెడిట్. సో ఇప్పుడు కమింగ్ టు ధర్మానే అన్నారు కదా, ఇప్పుడు సనాతన ధర్మం ఉంది, అది హిందువులకు సంబంధించింది. అంటే హిందూయిజం పాటించే వాళ్ళు, ఈ లైన్లో ఉన్న వాళ్ళు, ఈ సెక్ట్కి సంబంధించిన వాళ్ళు అది పాటించాలి. ఇప్పుడు వేరే రిలీజియన్కి ఇంకొక ధర్మం ఉంటుంది. ఇప్పుడు ఐఎస్ఐఎస్ ఉన్నది అనుకోండి, వాళ్ళ ధర్మం ఏంది? వాళ్ళు హూ ఇస్ నాట్ ఫాలోయింగ్ దేర్ లైన్ ఆఫ్ రూల్, వాళ్ళందరూ మన ఎనిమీస్, వీ హ్యావ్ టు కిల్ దమ్, ఈజ్ దేర్ ధర్మ. సో మన ధర్మాన్ని మనం పాటిస్తున్నాం, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నాం. ఇంకో క్రిస్టియానిటీ, ఇంకో రిలీజియన్, దే హ్యావ్ ఎ సపరేట్ లైన్. సో ఎవ్రీ వన్ ఈజ్ కరెక్ట్ ఇన్ దేర్ లైన్. కానీ మనం వాళ్ళు రాంగ్ అని మనం ఎట్లా అంటాం? వాళ్ళు డిస్టర్బ్ చేస్తామని మనం అంటున్నాం, వాళ్ళు ఏమంటున్నారు మేము చేసేదే కరెక్ట్, ఇట్లా చేస్తేనే సొసైటీ విల్ గో బై ద లైన్ అని వాళ్ళు అంటున్నారు. ఎక్సలెంట్. సో మైండ్స్ అనేవి అట్లా డిసైడ్ అయినాయి అనమాట. ఇప్పుడు మనం దీన్ని చర్చించాలి ఎట్లంటే, సనాతన ధర్మం గురించి కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. వర్డ్ సనాతన లిటరలీ మీన్స్ ఎటర్నల్. వాట్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ ఇట్? అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మనము రమణ మహర్షి ఒక పాయింట్ చెప్తారనమాట. ఆ పాయింట్ చెప్పగానే ఈ జనాలు రీసెర్చర్స్ అంతా వచ్చి దీనికి ప్రూఫ్ ఏది అని అడుగుతారు. ఇట్లా కూర్చొని, అరే నేను అది ప్రూవ్ చేశానంటే అది రాంగ్ అయినట్టు కదరా అంటారు అనమాట. ఓకే, దిస్ ఇస్ కౌంటర్ ఇంట్యూటివ్ అంటారు అనమాట. ఇంత రేంజ్ థాట్లో, ఇంత రేంజ్ థాట్ ప్రాసెస్ అనేది నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి డెవలప్ అవుతుంది. అంత రేంజ్ తీసుకెళ్ళాలని కూడా ఎవరైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో కూడా చాలా రేర్గా ఉంటుంది ఇది. సుకుమారు ఆ సినిమాలో, నువ్వు ఈ బాల్లో గోల్డ్ ఉంటుంది అనుకుని నేను అనుకుంటానని, నువ్వు అనుకుంటానని నేను అనుకుంటా అనగానే జనాలు ఇంకా అరే రాపండి. దాని తర్వాత ఇంకెవరికి అర్థం కాలేదు. అర్థమైందా? ఆయన రమణ మహర్షి ఏమంటున్నాడంటే, నేనే ప్రూఫ్, నా ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే నీకు ఈ జన్మలో ప్రూఫ్ నేను చూపించలేను. ఫైర్లో నువ్వు చేయబెట్టావు, కాలుతుంది అంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సముద్రము అని చెప్పడానికి నువ్వు మొత్తం మీటర్లు తీసుకెళ్ళి దాంట్లో ఈతలు డుక్కీలు కొట్టి దాన్ని మొత్తం కొలిచేస్తే సముద్రం అవుతుందా? ఇప్పుడు హిందూయిజం అన్న ఒక రిలీజియన్, ఇట్స్ వెరీ స్కాటర్డ్ అండ్ ఇట్స్ వెరీ డైల్యూటెడ్ ఇన్ ఎ వే. ఒప్పుకుంటారా మీరు? హిందూయిజం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక నేను క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం నామోచి ఫీల్ అయింది. ఎందుకంటే హిందూయిజం ఇస్ నాట్ ఎ రిలీజియన్. ఫస్ట్ ఇది క్లియర్ చేస్తాను. ఓకే. అండ్ హిందూయిజం అనే పదం కూడా మనం వాడడం రెస్పెక్ట్ఫుల్ కాదు. హిందుత్వ అనాలి. హిందుత్వ. ఓకే. బికాస్ హిందూయిజం అనగానే సెక్యులరిజం, రౌడీయిజం, గూండాయిజం, ఇట్లా ఇజం అనేది ఒక క్లోజ్డ్ బుక్ ఆఫ్ థాట్. ఓకే. ఇది కంపల్సరీ నువ్వు ఫాలో అవ్వు, లేకపోతే నరికేస్తా. ఇది ఇస్లామిజం, క్రిస్టియనిజం యాక్చువల్లీ. ఓకే. ఇవన్నీ ఉన్నాయన్నమాట, అబ్రహామిక్ రిలీజియన్స్. అండ్ సెక్యులరిజం కూడా అంతే, కమ్యూనిజం, ఇవన్నీ కూడా. ఓకే. ఎనీ ఇజం ఇస్ ఎ క్లోజ్ థాట్.
క్లోజ్డ్ బుక్ ఆఫ్ థాట్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ లో ఇవాల్వ్డ్ వర్షన్ ఆఫ్ లైఫ్. ఓకే, లో ఇవాల్వ్డ్ అంటే కొంచెం తక్కువ బుర్ర, లో ఐక్యూ ఫెలోస్ ఉన్న ఇదనమాట. బ్రెయిన్ ఇవాల్వ్ అయినాడు, అరే నేను ఎవరిని ఫోర్స్ చేయను, ఎలా ఉంది, నేను ఎందుకు ఫోర్స్ చేయాలి, నాకు అవసరం లేదు, ఎగ్జిస్టెన్షియల్ లాస్ నేను మాట్లాడతాను. ఇది ఒక వే ఆఫ్ లైఫ్ అతిదా, కానీ రిలీజన్ అవ్వదు. హిందుత్వ అనే అతను సనాతన ధర్మానికి సంబంధించిన వాడు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ రిలీజన్ అవుట్ ఆఫ్ ఇట్ 100% అంటే నీ ఇష్టం, దాన్ని ప్రౌడ్గా బౌడౌన్ చేయొచ్చు. కాకపోతే ఆ రిలీజియన్ అనే దాంట్లోనే ఆ ఫెనటిజం వస్తుంది, మళ్ళీ ఇజం వస్తుంది. దట్ ఈస్ అన్నెసెసరీ. అంటే దాని తర్వాత ఏమవుతుంది, కంపల్సరీ ఇంక వేరే దాన్ని తొక్కేయడము, కొట్టుకోవడము జరుగుతుంది. మరి ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు, అంటే ఈ రిలీజియన్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు, అంటే వాట్ మేడ్ ది సిచ్యువేషన్కి? ఆ కాలంలో ఉన్న రాజకీయ పరిస్థితులను అనుగుణంగా మోసా అనే అతను జూయిజం కనుక్కున్నాడు, మొహమ్మద్ ప్రవక్త ఇస్లాం కనుక్కున్నాడు, ఈ పాల్ సంబడి క్రిస్టియానిటీ కనుక్కున్నాడు, జీసస్ కాదు యాక్చువల్లీ. సో ఇలా కనుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు హిట్లర్ కూడా అది స్టార్ట్ చేశాడు, ఆల్మోస్ట్ ఒక రిలీజియన్ హెడ్ అయ్యాడు, కాకపోతే మధ్యలో సూసైడ్ చేసుకుని. సో ఇట్లా రాజకీయ పరిస్థితులను అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రిలీజియన్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున మీకు డివైడ్ అండ్ రూల్ చేయాలి కాబట్టి డివైడ్ చేయడానికి దే టుక్ దిస్ థింగ్ యాజ్ అ రీజన్. ఓకే, మీకు రేపు పొద్దున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది అనుకోండి, మీరు కూడా ఒక ఎంత 50,000+ ఉంటే ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ, ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఇట్లా ఉండేటోళ్ళు కూడా ఫెనటిజం ఎక్కువైపోయి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, హిందుత్వ కోసం పనిచేస్తున్న పార్టీ. ఓ 10 పార్టీలు 10 మంది లేసి 10 ఇట్లా క్రియేట్ చేద్దాం, అన్నమలై ఒక పార్టీ, బండి సంజయ్ ఒక పార్టీ, ఇట్లా అందరూ స్టార్ట్ చేద్దామంటే. సో బీజేపీ ఖచ్చితంగా హిందుత్వ కోసం పనిచేస్తున్న పార్టీ, ఏకైక పార్టీ, అన్ఫార్చునేట్లీ అది 100% చేస్తుందా? 100% చేస్తున్నా అనే దాంట్లో పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంది. దాన్ని నేను నిర్ధారించలేను, బికాస్ మోదీ గారు 100% హిందుత్వ కోసం పనిచేస్తున్నారు. ఐ కెన్ డిక్లేర్. అన్న నేను ఒకటి అనొచ్చా, అంటే మీరు ఇంత ఘంటాపదంగా చెప్తారు కాబట్టి, ఆర్ యూ అజెండా పెడ్లర్ ఆఫ్ బీజేపీ? నేను అజెండా పెడ్లర్ ఏంటి, ఇప్పటికి నా ఛానల్ వాళ్ళు పెట్టుండాలి కదన్న. అంటే మాకు తెలియదు కదా, ఇప్పుడు నిజంగానే మీకు బీజేపీ ఫండ్ చేస్తుందా, మరి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది? బికాజ్ అంటే ఇప్పుడు మీకు లైఫ్లో థ్రెట్ ఉండి కూడా ఇంత రిస్క్ చేసి, ఇప్పుడు మీకు సెక్యూరిటీ అన్నిటికీ మీకు ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి కదా. పార్టీ అనేది ఇట్స్ అ వాలంటీర్ రన్ పార్టీ, బీజేపీ పార్టీ. మీరు ఇన్ఫ్లుయెన్సర్, నేను ఒక్కడనే కాదు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అని అడగండి, పార్టీ నుంచి ₹1 బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించలేరు, ఎందుకంటే అది ఇవ్వదు. అంటే ఇండైరెక్ట్ సోర్స్ అంటే లేదు. మనకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా హిందుత్వ కోసం ఇట్లా హార్ట్ పెట్టి నేను చేస్తున్నాను అన్న, నువ్వు చేయన్నా నేను సపోర్ట్ చేస్తానని మనకు 100,000 డొనేట్ చేస్తారు చూసారా, కేవలం వాళ్ళు వెళ్ళి మనం ముందుకు వెళ్తున్నాం చెప్పాలంటే. ప్లస్ ఐఎమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్, ఇప్పుడు నేను చాలా క్లయింట్ వర్క్స్ అన్నీ చేస్తున్నాను కొన్ని ప్రాజెక్ట్స్, దాన్ని బట్టి సెల్ఫ్ ఎర్నింగ్ అవుతుంది. కానీ అదర్వైజ్ పార్టీ ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ దీస్, అంటే బీజేపీ మొత్తం వాలంటీర్స్ అసలు యాక్చువల్గా. అంటే మినిస్టీరియల్ లెవెల్ డిఫరెంట్ అది. మీరు ఎంపీ ఏదైనా కాన్స్టిట్యున్సీ వీళ్ళు తీసుకున్నారంటే వాళ్ళ ఫండింగ్ వేరేలాగా ఉంటుంది. మీ ఛానల్ ఎందుకు డిలీట్ చేస్తారు? జార్జ్ సారోస్ని వేసుకున్నాను అసలు, ఇంటర్నేషనల్ ఈ బిల్ గేట్స్ వీళ్ళ నెక్సెస్ మొత్తం వేసుకున్నాను. లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉన్నారో, ట్రంప్ డైరెక్ట్గా అంటున్నాడు లెఫ్ట్ లూనటిక్స్, అంటే బిల్ గేట్స్ సంబంధించిన బ్యాచ్ మొత్తాన్ని. WHO మొన్న మంకీ పాక్స్ అని ఒక వ్యాక్సిన్ థ్రెట్ రిలీజ్ చేసింది. మంకీ పాక్స్ వచ్చింది, 13 కంట్రీల్లో రిపోర్ట్లు వచ్చినాయి, దాని ఏమంటారు కోవిడ్ వ్యాక్సిన్ లాగా అవుతుందంట మళ్ళీ. ఎందుకు? హైదరాబాద్ లో కూడా రెగ్యులర్ గా కేసెస్ ఇంప్రూవ్ అవుతా ఉన్నాయి. కాదు, నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్ ఏమన్నాడంటే డైరెక్ట్గా, ఇది ఒక ఎలక్షన్ స్టంట్ మాత్రమే, వి విల్ నాట్ కంప్లై విత్ యువర్ లాక్డౌన్ అన్నాడు డైరెక్ట్గా. ఎందుకంటే మీరు అటు సైడ్ చూస్తే వాడు మొత్తం వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనాలను ఎట్లా చంపుదామని చూస్తున్నారు వాళ్ళు, బయోవార్. సో వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి అసలు ప్రపంచంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తుందా? చెప్పట్లేదు, ఎవరు చెప్పడు. నేను ఒకరిని బయటకు వచ్చి అరే జాగ్రత్తగా ఉన్నాను రాబాయ్, వీళ్ళు చేసేదంతా కూడా ఫ్రాడ్ అని చెప్తుంటే మొత్తానికి నన్ను డ్రాల్ చేసి నేను కామెడీ అయిపోయాను. ఇప్పుడు జనాలు మొత్తం నన్ను డిలీట్ చేశారు. అంటే అన్న మిమ్మల్ని డిలీట్ చేసినప్పుడు, అంటే వెన్ యూ గాన్ టు ద కోర్ట్, అంటే మీరు ఒక 2 crore కాంపెన్సేషన్ అడిగినారు, అంటే డూ యూ ఫీల్ దట్ యు ఆర్ ఓన్లీ వర్త్ ఆఫ్ 2 crore రూపీస్? అంటే ఒక 2 కోట్లకి ఇస్తే సరిపోతుందని అంటే డూ యూ ఫీల్ దట్ ఓకే మై వాల్యూ ఇస్ 2 crore రూపీస్? ఇప్పుడు మనం అడ్వకేట్స్ ఎలా సజెస్ట్ చేస్తే అలా వెళ్తున్నాం అన్న. అడ్వకేట్స్ మనకున్న రైట్ వింగ్ అడ్వకేట్స్
నా ఛానల్ దీన్ని ఫైట్ చేయొచ్చు అని కూడా నాకు తెలియదు యాక్చువల్గా. నేను ఫస్ట్ ఒక గ్రీవెన్స్ కంప్లైంట్ ఒకటి ఇచ్చి లైట్ తీసుకున్నాను నేను. అమ్మో ఈ గూగుల్ ఎక్కడ, వాడికి నువ్వు హైకోర్టులోకి వెళ్ళావు అనుకో సుప్రీం కోర్టు లాగుతాడు, అక్కడ నువ్వు ఏదన్నా వాడిని టార్చర్ పెడితే యూఎస్ కోర్టుకి లాగుతాడు, ఇంకా కంప్లీట్ ఇంకా తను ఏమంటారు ఒక 20-30 లక్షల కోర్టుకి నేనే పెట్టాల్సి వస్తుంది. సో వాళ్ళు చెప్పారు ఇట్లంతా వర్కౌట్ అవ్వదు, వీళ్ళు హ్యాండిల్ దిస్ అట్లా అని చెప్పి వాళ్ళు ఎట్లా అడ్వైజ్ చేస్తే అలా వెళ్ళాను అనమాట. అంటే కార్పొరేట్ జాబ్ అంటారు, మళ్ళీ మీరు కాగ్నిజెంట్లో వర్క్ చేశారు, ఠీక్ యూ డిడ్ దట్ 9 to 6 కా జాబ్. ప్రాపర్ సెక్యూర్డ్ లైఫ్ నుంచి అంటే ఇంత రిస్కీ లైఫ్, అంటే మీతో పాటు మీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టడం అవసరమా? ఇప్పుడు చిన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారన్న, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే వాడు నేను నిద్ర లేకుండా చేస్తాడు. అంటే కంప్లీట్గా నువ్వు ఎంత బిజీగా ఉంటాడు, వాడు ఫుల్ ఎనర్జీలో ఉంటాడు, నువ్వు పోగానే ఇంకా నీకు టైం ఉండదు అనమాట, మొత్తం వాడు చేస్తాడు. అట్లా నేను నా 21-22 ఇయర్స్లో ఒకరిని తగిలాను, బిగ్ బాస్. నిద్ర లేకుండా చేశాడు మొత్తం. అంటే కార్పొరేట్లో చాలా మంది ఉంటారు అట్లా, అంటే నచ్చని పని చేసుకుంటూ కంటిన్యూ చాలా మంది ఉంటారు. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు దెమ్? అంటే దీన్ని శాస్త్రాల్లో ఏమంటారంటే ఇది ఒక రహస్యము అంటారు అనమాట. గర్భస్థ నరకము అని ఒక ఎపిసోడ్ ఉంటుంది అన్న, అస్సలు అది వింటే మాత్రం ఇంకా నువ్వు సెట్ అవుతావు నువ్వు, ఇంకా అంతే, మళ్ళీ భూమిపైకి వద్దురా అనిపిస్తుంది. చెప్పండి దాని గురించి. గర్భస్థ నరకము మనకున్న అన్ని నరకాల్లో కంటే భయంకరమైన నరకం అనమాట. అది ఒక శిశువు మాంసం ముద్దలాగా ఎలా తయారవుతుందో ఇక్కడ చూడండి. ఇది మొత్తము వెస్ట్రన్ సైంటిస్టులు కనిపెట్టారు అనేది కాదు, ఎవ్రీ డే గర్భంలో ఏం జరుగుతుందో చెప్పాడు శివుడు శివగీతలో. ఎవ్రీ డే గర్భంలో. సరే నేను మంత్స్గా చెప్తాను, ఒక్కొక్క మంత్లో ఏమేమవుతుందో. ఫస్ట్ మంత్లో ఈ మాంసపు ముద్ద తయారయ్యేది ఇట్లంతా రాసుకుంటూ పోతాడు అనమాట. ఒక 3rd or 4th మంత్ వచ్చేసరికి లైఫ్ ప్రవేశిస్తుంది. లైఫ్ ప్రవేశించిన తర్వాత వాడికి భావాలు వస్తాయంట లోపల. వాడు ఊపిరి ఇవన్నీ ఉండవు, కానీ లోపల గర్భంలో తల్లి శిశువు ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ తల్లి కూడా ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటుంది, డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటే అది జనాలు కొంచెం తేడాగా చూస్తారు. అక్కడ ఏంటంటే వీడి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, వీడెవడు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మ ట్రావెలింగ్, అది వేరే ఎపిసోడ్. అది ఓన్లీ గర్భంలో జరిగేది చెప్తే. ఆ చీము నెత్తురు ఆ తిండి, ఇప్పుడు జనాలు ఏది పడితే తింటారు కదా, అవన్నీ లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా నువ్వు ఆ దుర్వాసన, చిన్న చిన్న మైక్రోబ్స్ అన్నీ ఆ చర్మానికి గుచ్చి చంపడము, ఇవన్నీ టార్చర్ అంటే టార్చర్ ఉంటుంది అనమాట. అది దాని జఠరాగ్ని, ఇంకా కుంభీ పాకం అంటారు చూడు, మన సినిమాలో చూపిస్తాడు కదా, లోపల యాసిడ్స్ వచ్చి ఇట్లా. సో ఒక మనిషి పుట్టక ముందే నరకాన్ని అనుభవించి సో 6-7 months వచ్చేసరికి ఆ శిశువు లోపల అనుకుంటూ ఉంటాడు అనమాట. అంటే పాస్ట్ లైఫ్ రిమెంబరెన్స్ కూడా ఉంటుంది అని రాశారు యాక్చువల్గా. ఆ పాస్ట్ లైఫ్లో నేను ఎన్ని పాపాలు చేశాను, మళ్ళీ ఎందుకు ఈ పాతలోకి వచ్చాను. సో ఒకసారి శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఎనర్జీ కూడా ఒక పాత ఉంటుంది. అన్న పతంజలి పెద్ద ఫ్రాడ్ అంటే మీరేమంటారు? శివుడు కూడా పెద్ద ఫ్రాడ్ అన్న. చాలా శివుడు ఎంత పెద్ద ఫ్రాడ్ అంటే పంచభూతాలతో 5 ఉంటాయి. ఎంత మిస్చీఫ్ అన్నది, ఎంత మిస్చీఫ్ జరుగుతుంది ప్రపంచంలో. పంచభూతాలతో తయారైన నువ్వు, దేవుడే తయారు చేసిన నువ్వు లేచి దేవుడు ఉన్నాడు అని అంటావా? క్రిస్టియానిటీ ఇస్లాంలోకి వెళ్తే అందరూ దేవుడికి స్లేవ్, ఐఎమ్ స్లేవ్ టు గాడ్. ఎంతసేపు మేము పాపులం. ఇక్కడ ఏంటంటే నీలోనే దేవుడు ఉన్నాడు ఒకట. ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్, నువ్వు అఘోరీ లెవెల్కి పోతే అరే గాడ్ ఈజ్ మై స్లేవ్, నేను పిలుస్తా, నా పని చేపించుకుంటా అంటారు వాళ్ళు. మస్తుగా కలిసి నేను మాట్లాడేది అంతా కూడా ఒక అఘోరీ స్టైల్లోనే ఉంటుంది. ఎందుకంటే హీజ్ అన్ అఘోరీ చెప్పాలంటే. అంటే మనకి అఘోరీ అంటే ఇమేజ్ ఏముంటుంది, ఎక్కడో చెట్లలో పుట్లలో, దే ఆర్ లైక్ వెరీ ఓల్డ్ పీపుల్, వాళ్ళంతా బూడిద పెట్టుకొని. ఇప్పుడు డూ యు థింక్ అంటే హీస్ నాట్ లైక్ దట్? నో, లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఘోరం కానిది అఘోరం. అంటే ఘోరాలు చేసే వాళ్ళు కాదు అఘోరాలు, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ పీపుల్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు మరి వీళ్ళందరూ అంటారు కదా నాన్ వెజ్ తింటారు, అది చేస్తారు, నదిలో పోయే డెడ్ బాడీస్ని తీసుకొని తింటూ ఉంటారు, అదంతా. అంటే వై ఈజ్ ఇట్ గెటింగ్ డైల్యూటెడ్? ఇప్పుడు we have so much of system, we have so many proofs, we have everything, అంటే we have the whole universe behind us. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక స్టేజ్లోకి నువ్వు వెళ్ళిన తర్వాత, మనోమయ కోశ విజ్ఞానమయ కోశ తీసిన తర్వాత నీకు డ్యుయాలిటీ అనేది పోతుంది. తప్పు రైట్ అనేది తేడా కోల్పోతావు, రాత్రి పగలు తేడా కోల్పోతావు. సో ఇప్పుడు యంగర్ జనరేషన్కి ఎట్లా, హూ
who should put the torch light for them to travel in that direction? అంటే అసలు అట్లీస్ట్ బేసిక్స్ అన్న తెలియాలి. అంటే వాట్ ఈస్ దట్, మీరు కానీ లేదంటే మీలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా వాట్ ఈస్ దట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఫ్యూచర్లో సొసైటీ యంగర్ జనరేషన్స్కి, హిందుత్వ కానీ సనాతన ధర్మం కానీ? మనం ఎంత చేసినా కూడా మన ధర్మంలో ఫోర్స్ అనేది లేదు కాబట్టి. ఫోర్స్ ఎందుకు లేదు? సనాతన ధర్మం ఎవరిని ఫోర్స్ చేయదన్న. సనాతన ధర్మ ఇది ఫాలో అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినందుకు చాలా డైల్యూట్ అయిపోయిందా? దట్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఇప్పుడు ఏదైనా కూడా, ఇప్పుడు మీరు మోదీ గారు ద వే హీస్ ఫంక్షనింగ్ చూడండి, యోగి గారు ఫంక్షనింగ్ చూడండి. ఇప్పుడు నువ్వు ఏదైతే జనాలకి ఎవరు చెప్తారు అనే ఆవేదన ఉండడం వల్లే ద వే హీస్ పుట్టింగ్ ఇన్ టు యాక్షన్ అనేది ఒక స్టైల్లో ఉంది. అదే ఫైర్ మోదీ గారికి లేదా అట్లంటే చాలామంది మోదీ చప్పగా అయిపోయాడు, మోదీ ఏం చేయట్లేదు హిందుత్వ కోసం అనేటప్పుడు. అరే ఒకసారి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చూడండి రా, గుజరాత్లో ఎట్లా చుక్కలు చూపించాడు. హీ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ జీన్స్ కదా. సో ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మోదీ స్టైల్ ఏంటంటే, ఇది ఒక చాలా కాంప్లికేటెడ్ దేశం ఇది. అంటే ప్రపంచంలో ది లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ ఇది అంత సాధారణమైన కాదు. దీన్ని నువ్వు 3 terms హ్యాండిల్ చేసావంటే, అండ్ దట్ టు ఇన్ని డెవలప్మెంట్స్ అసలు దెర్ ఇస్ అ హ్యూజ్ లిస్ట్ కదా. రామ్ మందిర్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, ఇట్ గోస్ ఆన్. ఇంకా చాలా ఇంత నువ్వు చేసేవాడు అంటే అది కనబడకుండా ఆయన అంటే ఎవ్రీథింగ్ చేసిన అన్నిటికీ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది కదా. రామ్ మందిర్కి నెగిటివ్ ఉండే ఛాన్స్ అది కాదు. నేను మోదీ గురించి చెప్పాలనుకునేది ఒకటే, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ దెబ్బ కొట్టాడు అనుకోండి, అంటే రెవల్యూషన్ తీసుకొచ్చాడు అనుకోండి, అవుట్ రైడ్గా అందరికీ తెలిసిపోతాయి. బుల్లెట్లు పేలుస్తాడు, బుల్డేజర్లు తిప్పుతాడు, అన్నీ తెలిసిపోతాయి. మోదీ దెబ్బ కొట్టాడు అనుకోన్నా, మోదీనే వచ్చి నేను కొట్టాను రా అని చెప్తే కూడా నీకు అరే నువ్వు కొట్టావా, అరే నాకు తగలలేదే అంటావు అనమాట. ఎప్పుడో వారం తర్వాత నొప్పి తెలుస్తుంది. ఆ నొప్పి తెలిసేసరికి మనోడు సెట్ చేసేసుకుంటాడు అన్నీ. సో ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇట్స్ డిఫరెంట్ అండి. అందుకనే నేను మోదీ ఒకనే లెజెండ్ అంటాను. ఆ ప్యారలల్ కూడా ఇంకా బీజేపీలో ఇంతవరకు ఎవడు పుట్ల, అంత స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్. మోదీ గారే ఉండాలి నాకు ఇంకో 2 times, కాకపోతే 75 years తర్వాత మారాలి అది ఇది అంటున్నారు. మీరు మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు. ఐ డౌట్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ బీజేపీ విల్ కమ్ ఇన్ టు పవర్, బికాస్ ఇట్ వాజ్ అ టైట్ స్లాప్ ఆన్ దర్ ఫేస్ దిస్ టైమ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెజారిటీ. అబ్సల్యూట్లీ. నాకు కూడా చాలా డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ ఇది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి దీనికి. కాకపోతే నాకు అనిపిస్తుంది ఏంటంటే 2027లో ఇంకో ఎలక్షన్స్ ఉంటాయి. తెలిసిందా, మీ దాకా వచ్చిందా మ్యాటర్? ఇట్స్ అన్ ఇంటర్నల్ టాక్ యాక్చువల్లీ. 2027లో ఉంటాయని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20 రాష్ట్రాలకి 2026 ఆ టైంలో ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. నీకు ఇంకో 2 సంవత్సరాల్లో మళ్ళీ రీఎలక్షన్స్ అంటే ఎంత ఖర్చు, ఎంత నాన్ సెన్స్, అవన్నీ మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దాంట్లో తోసిద్దాం అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మన కాన్సెప్టే మోదీ గారి నెక్స్ట్ బిగ్గెస్ట్ గోలే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ 27లో వచ్చేస్తుందని అనుకుంటున్నారు. అట్లా చేస్తే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, బికాజ్ ఇట్ విల్ బి అ ఛాలెంజ్ టు కండక్ట్. అండ్ మెయిన్గా ఆయన 75 years లోపు చేసేయాలి. అంటే మోస్ట్లీ నెక్స్ట్ 2 years మోదీజీ ఇంకా విజృంభిస్తాడు, విశ్వరూపం చూపిస్తాడు. విజృంభించడానికి ఆయన పవర్లో ఉండాలి కదా. నెక్స్ట్ 2 years ఉంటాడు కదా ఇప్పుడు అంటున్నారా? నెక్స్ట్ 2 years దుమ్ము లేపుతాడు అంటున్నా. అంటే ఒక చోట ఒక టాక్లో అన్నాడు, మీ అన్ని డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేస్తాను, హిందుత్వ డ్రీమ్స్ యాక్చువల్లీ, మీ అందరి డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేస్తాను అని కూడా అన్నాడు. ప్లస్ మన ఎడ్యుకేషన్ జనాలు ఎడ్యుకేట్ చేసేది అనుకున్నారు. నన్ను అడిగితే ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసేసి గురుకులాలు పెట్టాలన్న. ఆ గురుకులాలు పెడితే న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ పెరుగుతుంది అన్న. అప్పటి నుంచి మనం ధర్మం కోసం మాట్లాడుతున్నాం. జస్ట్ ఐ వాంటెడ్ టు, అంటే ఒకవేళ మీ యూట్యూబ్ ఛానల్ చూసినా లేకపోతే ఇక్కడ పోస్టర్ చూస్తే అమ్మాయి కళ్ళు ఉంటాయి. టీకే, అమ్మాయి అంటే ఇండియాలో ఉన్నాం మనం. నిజంగా ఉమెన్ సేఫ్ ఉందా ఇండియాలో? అంటే మనము ధర్మం కాపాడుకోవాలని ఇంత మాట్లాడుకుంటున్నాం, అంటే మన ఆడబిడ్డల్ని కానీ మన ఉమెన్ని కాపాడుకునే స్టేజ్లో ఉన్నామా ఫస్ట్ మనం? దీని గురించి నేను ఆన్సర్ చేయంగానే ఆల్రెడీ అభద్రతా భావం, అంటే విక్టిమ్ కార్డులు, దాన్ని ఏమంటారు, ఆల్రెడీ మేము సేఫ్ లేము, మేము వంటింటిది అనే వాళ్ళు పెరిగిపోతారు అనమాట. సో నీకు ఒకసారి చూస్తే మన రాణులు ఝాన్సీ లక్ష్మీబాయి ఆర్ రాణి రుద్రమదేవి, ఐ డోంట్ నో, నాకు హిస్టరీలో పేర్లు చాలా వీక్ అండ్ డేట్ల గురించి నేను ఓన్లీ భావం పట్టుకుంటానన్న. మనకు ఆ భావం ఇంపార్టెంట్. మేబీ హిస్టారియన్స్ అయితే దీన్ని కరెక్ట్గా ఏ స్టోరీ ఎక్కడ అనేది చెప్పగలుగుతారు. కానీ ఇక్కడ నేను చెప్తాను చూడండి, కంట్లో పొడిస్తే కన్ను ఊడిపోతే బిడ్డని పట్టుకుని మొత్తం అందరినీ చంపేసి వీళ్ళు దొరికితే ఈ పెట్టే టార్చరు నెక్స్ట్
రాబోయే ఆడోళ్ళకి నేను ఇది గుర్తుండకూడదని చెప్పి గుర్రాన్ని వేసుకుని ఒక లోయలో దూకి చనిపోయిందన్న. ఎయిర్ రేంజ్ ఉంది ఆడది, అట్లుండేది ఒకప్పుడు ఆడోళ్ళు. ఇప్పుడు ఎట్లున్నారన్న? మోస్ట్ ఆఫ్ దిస్ ఈ సైంటిఫిక్ డేటా ప్రకారం ఈ రీసెర్చ్ కూడా ఏం చెప్తున్నారు అట్లంటే, ఈ సైకిక్ మైండ్స్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కువైపోతున్నాయి. లేడీస్కి ఆ మెన్స్ట్రువల్ సైకిల్స్కి ప్లస్ మూన్కి చాలా దగ్గర సంబంధం. ద వే మూన్ బిహేవ్స్, లునాటిక్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడున్న మీరు ఆ ఆడోళ్ళని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా వీకెస్ట్ స్టేజ్లో పెడుతుంది. దాన్ని బట్టి ఇంక మరి వీళ్ళు లేడీస్కున్న అసలు పవర్స్, అసలు క్వాలిటీస్ని ఇన్స్పైర్ చేసేవాడు ఎవడు లేడు. అంతా ఫోన్లు పట్టుకుని మోడర్న్ గర్ల్స్ ఉన్నారు ఇప్పుడు మనకి. సో ఈ రకంగా చూస్తే నీకు మొత్తం లూనాటిక్సే కనిపిస్తారు, కానీ అసలు సిస్సులైన పవర్ఫుల్ ఆడవాళ్ళు ఎక్కడ లేరన్న. చాలా రేర్గా ఉంటారు. వాళ్ళ గురించి అసలు మనం వాళ్ళ డెవలప్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సొసైటీని సెట్ చేసేదన్న ఒకప్పుడు, ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఆడది సెట్ చేసేది ఒకప్పుడు. ఓకే, మరి అంటే ఆ కళ్ళు ఎందుకు పెట్టారు మీ పోస్టర్లో? నేను యాక్చువల్గా అది చిన్న పాప ఆ డిజైన్ ఏంటంటే బ్లాక్ హోల్ సక్కింగ్ యానిమేషన్ పెట్టాను ఫస్ట్. మొత్తం గెలాక్సీ బ్లాక్ హోల్లోకి ఇట్లా సక్ అయితే పొటెన్షియల్ టు ఎక్స్ప్లోడ్ అనమాట. ఆ పొటెన్షియల్ టు ఎక్స్ప్లోడ్ అనేది నాలెడ్జ్కి ప్రతీక. దాన్ని నేను యాక్చువల్గా బొట్టు పెట్టేశాను. అంటే థర్డ్ ఐ కార్నర్, ఇదే నాలెడ్జ్ సెంటర్ యాక్చువల్లీ. నీకు ప్రపంచంలో ఉన్న ఈక్వానిమస్ స్టేట్ ఆఫ్ ఉన్నది ఉన్నట్టు చూడాలి అంటే ఇది యాక్టివేట్ అవ్వాలి ఫస్ట్, ఆజ్ఞాచక్రం. అలా పెట్టాను. ప్లస్ నాలెడ్జ్ ఉన్నవాడికి అహంకారం ఉండకూడదు, ఇన్నోసెంట్గా ఉండాలి. అందుకని ఒక చిన్నపిల్ల ఫేసు, ఆ కళ్ళు కూడా ఇలా బ్లింక్ అయ్యేది, అన్నీ పెట్టాను అన్నమాట. అన్న మీరు ఎంత చెప్తున్నారన్న, ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అంటే ఏమంటారు? ధ్యానలింగ అన్న ప్రస్తుతానికి. బికాస్ ధ్యానలింగ విశిష్టత తెలుసుకోవాలి ఏంటంటే, ఒకప్పుడు యోగి సునీరా, మనకి సప్త ఋషులు అగస్త్యముని ఉంటారు కదా, ద లోర్ సేస్ అంటే లెజెండరీ ఏం చెప్తుందంటే, అగస్త్యముని సాంప్రదాయంలో వచ్చిన వాడే యోగి సునీరా. ఆ యోగి సునీరా అనేవాడు ఇప్పుడు ప్రతి యోగికి శివుడు అంటే ఒక పిచ్చి ఉంటుంది అనమాట. అమ్మ ఉంటే ఇట్లా ఉండాలిరా శివుడు అంటే అల్టిమేట్ అవుట్లా అనమాట. ఇంకా ఫుల్ ఫ్రీడమ్. దేవునికి దేవు మహాదేవ్ సీరియల్లో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది, నా మిత్ర నా శత్రు. ఈ భూమి నుంచి అంటే తెలుగులో చెప్తాను, నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు. ఒకసారి ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఈ భూమి నుంచి నాకు ఇవ్వడానికి లేదు, ఏది తీసుకోవడానికి లేదు. ధర్మం ఎప్పుడైతే పక్షవాతం వైపు పడుతుందో, మా అవశ్య ఆవుంగా ఇసుక వినాశ్ కర్దుంగా, ఖచ్చితంగా నేను దాన్ని డిస్ట్రాయ్ చేస్తాను అంటాడు అనమాట. బాడీ డిటాక్స్ చేసుకోవాలంటే మాల వేయాలి అంటారు, లేకపోతే దీక్ష చేయాలంటారు. అసలు మాల కానీ దీక్ష కానీ ఎందుకు చేయాలి? ఒక శరీరంకి ఒక ఇది ఉంటుందన్న, అంటే ఆటోమేటిక్గా హీల్ చేసుకునే ఒక పవర్ ఉంటుంది. దాన్ని నువ్వు అవేకన్ చేయాలి అంటే, ఇప్పుడు బాడీలో 70% ఎనర్జీ డైజెషన్కి పోతుంది, మిగిలిన 30% ఎనర్జీలోనే బ్రెయిన్కి 10% అదేదో పర్సంటేజ్లు ఉంటాయి. 70 కాకపోవచ్చు, మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ డైజెషన్కి పోతుంది అనేది ఫ్యాక్ట్. దాంట్లో నువ్వు ఒకరోజు తినలేదనుకో, ఆ 70% ఎనర్జీ ఏమవుతుంది, నీ బాడీ రెజ్యువనేషన్కి హెల్ప్ అవుతుంది. అందుకని ఉపవాసం పరమౌషధం అన్నారు. ఔషధాల కంటే టాప్ ఉపవాసం అన్నారు. అసలు నువ్వు ఆ రోజు కానీ ఇన్పుట్ ఆపేమనుకో, కరప్షన్ ఎక్కడ జరుగుతుంది? ఉపవాసం చేస్తే నా కళ్ళు తిరిగిపోతాయి, దెర్ ఈజ్ అ వే. అంటే మొత్తం తినకుండా పోవడం కాదు అది. అది ఎవరో పవర్ఫుల్గా చిన్నప్పటి నుంచి మంత్ర సాధనలు చేసిన బ్రాహ్మణులు అట్లా చేయగలుగుతారు, కానీ దే డిరైవ్ ఎనర్జీ ఫ్రమ్ సమ్వేర్. మనలాంటి మామూలు హనీ వాటర్ ఫాస్టింగ్ అని మనతన క్లియర్గా చెప్పాడు. నేను చేశాను అది. దాని బెనిఫిట్స్ ఏంటో నాకు తెలుసు. అసలు ఎంత క్లీన్ అవుతుందంటే బాడీ అంత క్లీన్ అవుతుంది. సో మాల వేసుకోవడం ఉన్న దాని ఇంపార్టెన్స్ ఏంటంటే, యూ క్లీన్ యువర్ బాడీ ఎనర్జీ వైజ్గా, మెంటలీ, అన్ని రకాలుగా క్లీన్. నువ్వు పాటలు వినద్దు అంటారు, అది వినద్దు. ఎందుకంటే ఇక్కడ మాత్రమే అన్నమయ కోశలో మాత్రమే కాదు, ప్రాణమయ కోశలో, మనోమయ కోశలో కూడా చాలా పొల్యూట్ అవుతుంది. సో జనరల్గా మిస్కన్సెప్షన్ ఏముంటుంది జనాల్లో అంటే, ఎవడన్నా డీప్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఇంట్లో ఏమంటారు గొడవలు జరుగుతున్నా, ఓకే మాలేసుకుంటే సాల్వ్ అయిపోతుంది అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే దేవుడు కర్ణ చేస్తాడేమో అని వాళ్ళ ఫీలింగ్. ఎక్కడలేని భక్తి వస్తుంది. బట్ అది మనం సపోర్ట్ చేద్దాం, ఆ రకంగా అయినా పోతున్నాడు కదా. అదే. బట్ ఇప్పుడున్న అయ్యప్ప మాల అనేది విపరీతంగా కరప్ట్ అయిపోయింది. అది ముస్లిం మాస్క్లోకి వెళ్తున్నారు వాళ్ళు, చూసారా? అయ్యప్ప టెంపుల్లో అయ్యప్ప ట్యూన్లో అల్లాని పెట్టి పాడుతున్నారు.
మహమ్మద్ అక్బర్ సూర్ ఇల్లా లా ఇలా ఇల్లల్లా అని ఒక పాట ఉంది, అసలు అది నీకు ఇస్తాను, ప్లే చేయండి అది. అంత దారుణంగా ఇప్పుడు కరప్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ గురుస్వాములు కూడా మొత్తం టార్చరిస్టే ఉంది. కానీ ఇదంతా చూసే ఒకసారి ధ్యానలింగాలో కూడా ఈ గొడవ అయిందనమాట. తమిళనాడుకి సంబంధించిన గురుస్వామి ఎవడో ఈ ధ్యానలింగాకి ఇన్ని రోజులు పూజలు ఇట్లా జరగాలి అని డిసైడ్ చేస్తున్నాడు అనమాట. అరే 3 జన్మలు వచ్చి ఇది ప్రతిష్టాపన ప్రాణప్రతిష్ఠ చేసిన గురువు, దానికి తెలియదా ఎట్లా చూసుకోవాలో? ద వే ధ్యానలింగ ప్రతిష్ఠ చేయడానికి ఉన్న పర్పసే ఏంటంటే పూజలు లేకుండా ఎనర్జైజ్ చేసిన లింగం అది. అసలు చాలా గుళ్ళలో ప్రతిష్ఠ అయ్యి అది కొలాప్స్ ఎందుకు అవుతుంది? ఇదొక కారణం, మెయింటెనెన్స్ లేక. మెయింటైన్ చేసే అర్చకులు దొరక వాళ్ళు కరప్ట్ అయిపోయి. సో ఈజ్ దర్ ఎ వే టు కాన్సక్రేట్ సమ్ లింగ మెయింటెనెన్స్ లేకుండా దానికి అదే ఎనర్జైజ్గా ఉండేది చేద్దామా అని చెప్పి చేసిన ఎక్స్పెరిమెంట్ అది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, మోడర్న్ టర్మ్స్లో చెప్తున్నాను. బట్ అలా ప్రతిష్ఠించిన దానికి ఎవడో గొట్టంగాడు వచ్చి దాన్ని ఇట్లా చేయాలి అట్లా చేస్తే ఎట్లుంటుంది? సో సద్గురు శివాంగ అని ఒకటి తీసుకొచ్చాడు మాల. అస్సలు నువ్వు చూడాలన్నా ఆదియోగిని పెట్టుకుని యూత్ అని అసలు పాదయాత్రలు చేస్తున్నారు. నేను కూడా వెళ్ళాను. హైదరాబాద్ నుంచి ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రికి పాదయాత్ర బ్యాచ్ ఉంటుంది. చేయండి అసలు ఊర్లో మనల్ని చూసుకోవడానికి వాలంటీర్స్ని సెట్ చేశాడు సద్గురు. ఫుడ్కి ప్రాబ్లం ఉండదు. నేను కుప్పం టు కోయంబత్తూరు కాలినడకలు వెళ్ళాను. అసలు జీవితం ట్రాన్స్ఫార్మ్ అవుతుందని అసలు మొత్తం అన్ని కలర్స్ చూస్తావు. అసలు హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకి కాలినడక అంటే ఎట్లుంటుంది చూసుకోవాలి. బట్ దేర్ ఆర్ సర్టన్ సెక్టర్ ఆఫ్ పీపుల్, అంటే ఈ సద్గురు కూడా ఇప్పుడు ఏదైతే మాల అంటున్నారో, లేకపోతే శివరాత్రి రోజు చేసే ఏదైతే ఉందో, శివుని పేరు చెప్పుకొని ఆ పాటలు ఏంది, ఆ నాట్యాలు ఏంది, ఆ డాన్సులు ఏంది, శివరాత్రి అంటే దేవుడికి పూజ చేసుకోవాలి, సెలబ్రిటీలను పెట్టుకొని పిలుచుకొని వాళ్ళతో డాన్సులు చేయడం ఏంది? కమెంట్ చేసేవాడు ఎప్పుడు అక్కడే ఉంటాడన్న. లాస్ట్లో లోపల ఉన్న సారాంశము అందుకోడు అనమాట. ఇప్పుడు అది ఫౌండేషన్ గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇస్తుందా? ఎంత పెద్ద ఈవెంట్ అది. అసలు నువ్వు డ్రోన్ కెమెరా ఎగరేస్తే జనాలు ఇట్లా లక్షల్లో ఉంటారు ఇక్కడ కూర్చొని. అంతమందికి అన్నదానం ఒకటి జరుగుతుంది. బట్ టికెట్ డబ్బులు తీసుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ, అన్నదానం ఉంటుంది. అసలు ఫస్ట్ 3-4 బేస్ వరకే డబ్బులు, తర్వాత మొత్తం ఫ్రీ. అసలు పెయిడ్ దానికంటే ఫ్రీ వాళ్ళు డబుల్ ట్రిపుల్ ఉంటారు. వాళ్ళందరికీ అన్నదానం ఎట్లుంటుంది అంటే, ఈషా ఫుడ్ ప్రపంచంలో ఫేమస్ తెలుసు కదా. ఈషా ఫుడ్ ది బెస్ట్ అనమాట వాలంటీర్స్ది. అదొకటిను. ప్లస్ మనోళ్ళు సెలబ్రిటీస్ ఇచ్చే టికెట్స్ ఉంటాయి చూడు, అది ఎవరు అడిగింది కాదు, వాళ్ళే హార్ట్ఫుల్గా డొనేట్ చేసింది. అది డైరెక్ట్ గా పెడతారు కదా, ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ దిస్ గ్యాలరీ యూ విల్ హావ్ టు పే దిస్ అన్నట్టు టికెటింగ్ కదా. అది ఆయన దగ్గర నుంచి చూడాలంటే ఇక్కడ కొంచెం ఎక్కువ డబ్బులు అట్లా. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ షో ఉంటుంది అన్న. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కన్సర్ట్ చేసేటప్పుడు ఫ్యాన్స్, నేను నీకోసం చెవు కోసుకుంటా అనే ఫ్యాన్ ఫ్రీగా ఎంట్రీ ఇస్తారా? బట్ ఇక్కడ ఇట్ ఇస్ కమర్షియల్. రెహమాన్ ఫోటో కూడా పెట్టుకుని పూజ చేస్తారన్న. అది మ్యూజిక్ లవర్స్ వాళ్ళ భక్తి. ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ట్రైన్ చేసిన వాళ్ళు, వాళ్ళ కింద పని చేసిన వాళ్ళు, ఆఫ్ కోర్స్ ఆయననే ఫుడ్ పెట్టుంటాడు కదా వాళ్ళకి. వాళ్ళకందరికి దేవుడితోనే సమానం కదా. సో దాంతో పోలిస్తే సద్గురు అనేవాడు 1 కోటి రేట్లు ఎక్కువ, 100 మిలియన్ రేట్లు రెహమాన్ కంటే ఎక్కువ. సో ఆయన మీద పుచ్చి ఎలా చూపించుకుంటారు జనాలు. ఇంకా మీరు ఒకసారి ఈయన గురించి మాట్లాడదాం. రోల్స్ రాయల్స్లు తీసుకొచ్చి ఇట్లా ఇచ్చేసారు ఓజోకి వాడుకోను అని. ఈయన రిచెస్ట్ గురు కదా, రిచ్ మ్యాన్స్ గురు. రోల్స్ రాయల్స్లో 70-80, ఆ కాలంలో రోల్స్ రాయల్స్లో అంటే ఈ కాలంలో నీకు టెస్లాకి మించిన కార్లు అవి, ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్. వేసుకుని ఇంకా సర్ప్లస్ ఏది కావాలంటే అది చేద్దాం అంటే దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ ట్రాన్సెండ్ సమ్. ఇప్పుడు నిజంగా ఒక టాక్లో చెప్పాలంటే ఒక బ్లాగ్లో ఉంటుంది సద్గురుది, నేను పలానా ముద్ర వేసుకుని ఇలా కూర్చుంటే జనాలు వచ్చి కుప్పలుగా ఇట్లా డబ్బులు కుమ్మరిచ్చేసి వెళ్ళిపోతారు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళు కూడా తెలియకుండా వచ్చేస్తారు. ఐ కెన్ వెరీ ఈజీలీ డూ దాట్. అండ్ జనాలు ప్రేమించేదంటే ఇప్పుడు లవ్ అంటే టీర్స్ ఇట్లా వచ్చి నీకే దాసోహం అంటారు చూడు, ఆ స్టైల్లో కూడా నేను చేసేయగలను. బట్ నాకు అది అవసరం లేదు. నేను ఒక 5000 years వరకు ఎస్టాబ్లిష్ అయ్యే ఒక లాజికల్ అండ్ క్లినికల్ అండ్ సైంటిఫిక్ ప్రాసెస్ని సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఇలాగే ఉంటుంది అని అనమాట. మీరు ఒకసారి తిరుమల చూడండి, నువ్వు నిజంగా హుండీలో డబ్బులు వేసామని పట్టుకుని అడిగితే వాడు చెప్పే రీజన్, వాడు ఎందుకు వేస్తున్నాడు వాడికి తెలియదు. మనం నా పని అయింది, నేను దేవుడికి చెల్లించుకుంటున్నాను. అదొకటి కూడా కాదన్న. ఇప్పుడు కిరీటం పెట్టడానికి నేను డబ్బులు ఇస్తున్నాను ఇవన్నీ అంటారు కదా. అంటే ద ప్లేస్ ఇస్ ఎనర్జైజ్డ్ అండ్ కాన్సక్రేటెడ్ ఇన్ అ సర్టన్ వే.
పురాణము వేరే ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు నీకు వేరే అన్ని గుళ్ళల్లోనూ దాంట్లో అసలు పోల్చలేని వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ రేంజ్ ఫండింగ్ ఎలా అట్రాక్ట్ చేస్తుంది? దేర్ ఈజ్ ఎనర్జెటిక్ వే టు డూ దట్. అది వాళ్ళు చేశారు అప్పట్లో. అంటే వెంకటేశ్వర స్వామి పురాణం ఏది ఉంటుందో అది మన పండితులు చెప్పొచ్చు, మనకు తెలియదు అది. బట్ నేను సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ మాత్రమే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. అది ఎలా చేయొచ్చు కాన్సన్ట్రేటెడ్, నేను ఎలా కూర్చోవచ్చు ఒక పలానా స్టాచ్యూని నువ్వు అంత ఎనర్జైజ్డ్గా ఎలా చేయగలుగుతావు అనేది సైన్సెస్ నువ్వు చూస్తే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ అన్న. ముద్రలు, మంత్రాలు, వీటన్నిటిలో మంత్రాలు చింతకాయలు రాలుతాయి అట్లా అంటే రాలుతాయిపోయి రాల్చి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. బేసికలీ బిగ్ ఎక్స్పోజ్లో అంటే హిడెన్ బగ్ రాగానే మీకు దాన్ని ఫుల్ టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఏం రిలీజ్ చేసినా కూడా దాన్ని ఇమీడియట్గా టార్గెట్ చేస్తున్నారు. సో మీకు అదాని నుంచి ఏమైనా ఫండింగ్ వస్తుందా? ఏం లేదన్న. అంటే రీజన్ ఏంటి? మనకి ఒకసారి వాళ్ళ కమ్యూనికేషన్స్ టీమ్తో మనకి కాంటాక్ట్ అయ్యాము. దే గేవ్ us some మెటీరియల్. కాకపోతే అది ఎలా ఉంటుందంటే మనం ఏదో మీడియా క్యాంపెయిన్ రన్ చేసాము, మీరు ఇంత తీసుకోండి, అంత స్కేల్లో లేదు అది. బికాస్ ఆఫ్ పీపుల్ వాల్యూడ్ ఇట్, దాన్ని చూసారు, అది వైరల్ అయింది ఆటోమేటిక్గా. వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు మన దాంట్లో కొన్ని కాన్ఫిడెన్షియల్ అని పెడుతూ ఉంటాం, అది ఎక్కడ ఇంటర్నెట్లో దొరకదు. ఆబ్వియస్లీ ఎవరు కంపెనీ నుంచి ఇచ్చి ఉండాలి, ఎవరు ఒకటి షేర్ చేసి ఉండాలి. సో ఇప్పుడు మీరు మహువా మొయిత్రా చూస్తే మొత్తం అదాని మీద ఉన్న ఫ్రాడ్ పాయింట్లు అన్నీ కూడా ఒక చిన్నప్పుడు చాడీలు చెప్పుకుని ఏడుస్తారు చూసారా, ఆ స్టైల్లో హిండెన్బర్గ్ ఇచ్చింది. అంటే ఫారిన్ కంపెనీస్కి హెల్ప్ చేసేవాళ్ళు మన దాంట్లో ఉన్నారు, మన దేశానికి హెల్ప్ చేసేవాళ్ళు మన దాంట్లో ఉండాలి కదా. సో దే ఐడెంటిఫైడ్ సోషల్ మీడియా ఏది బాగా పనిచేస్తున్నారు అని చూస్తే స్ట్రింగ్ అనేది ఉంది. యాక్చువల్గా విజయ్ పటేల్ని పొగడాలి ఇక్కడ. యాక్చువల్గా విజయ్ పటేల్ రీసెర్చ్ అమేజింగ్ అన్న. హూ ఇస్ విజయ్ పటేల్? ప్లీజ్, అంటే మీరు పేర్లు చెప్పినప్పుడు యూ ఆల్సో మెన్షన్ వాట్ దే ఆర్. అతను ఒక సోషల్ యాక్టివిస్ట్ అండ్ నేషనలిస్ట్. ఓకే, నార్త్లో ఉంటాడు. ఓకే, ట్విట్టర్ హ్యాండిల్ విజయ్ పటేల్ అని ఉంటుంది. విజయ్ పటేల్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ది స్ట్రింగ్లో జరిగిన ఎక్స్పోజర్స్ అంతా కూడా విజయ్ పటేల్ చూసిన డాక్యుమెంట్స్. అండ్ నేను దాన్ని వ్యాలిడేట్ చేసి డిస్కస్ చేసి, అంటే మాకు అది ప్రిడిక్ట్ చేయడం అనేది ఒక సరదా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మహువా మొయిత్రా వర్ష పెట్టేసుకుంటుంది, సమ్ బిగ్ అటాక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని అన్నాడు. కానీ హిండెన్బర్గ్ ఇలా మార్కెట్ క్రాష్ చేసేదని మాకు తెలియదు యాక్చువల్లీ. బట్ అది వచ్చిన తర్వాత వీ ప్రిపేర్డ్. ఓకే, ఇది ఏది ఉంది, దీని కనెక్షన్స్ ఏంటి, వెంటనే మనోడు అన్నీ తవ్వి దాన్ని జార్జ్ సోరోస్ కనెక్ట్ చేసి చూసేసరికి కంపల్సరీ అన్ని సోరోస్కే కనెక్ట్ అయి ఉంటాయి అన్న. ఇది పెద్ద విచిత్రం. ఇది మనోడి దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నాయంటే గవర్నమెంట్స్ని కూలగొట్టడానికి ఎకో సిస్టమ్ మొత్తం వాడి చేతిలోనే ఉంది యాక్చువల్లీ. ఏ ఫ్రాడ్ జరిగినా, ఏ స్కామ్ జరిగినా దాని నెట్వర్క్ సోరోస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఈ బిగ్ ఎక్స్పోజ్ వల్ల అంటే మీరు చావుని ఫేస్ ఆఫ్ చేసి ఇప్పటివరకు ఎన్నిసార్లు బయటపడ్డారు? 2 అటాక్స్ అయ్యాయి ఆల్రెడీ. ఓకే, థ్రెట్ కాల్స్ అయితే చెప్పాను కదా ఆల్రెడీ. నీ బంగ్లాదేశ్లో నీ ఇమేజ్ వెళ్తుంది, నీ ఏ టైంలో వేసేస్తారు, మామూలుగా ఉండదు నీది, ఛానల్ బంద్ కర్. బిగ్ ఎక్స్పోజ్లో ఇప్పటివరకు మీరు భయపడను కాదు, ఫర్ సమ్ రీజన్ ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ గురించి మీరు వేయాలనుకున్నది వేయలేకపోయినారు? అసలు ఎవరు లేరు అన్నట్లు. ఎందుకంటే ది టాప్ క్రీమ్ని టచ్ చేసేసాను ఆల్రెడీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ టాప్ క్రీమ్. అంటే ఇప్పుడు జనరిక్గా మనం రాహుల్ గాంధీ గారి గురించో లేకపోతే మన్మోహన్ సింగ్ గురించో ఎవ్రీథింగ్ వీ కెన్ టాక్. బట్ ఎనీబడి అంటే ఇప్పటివరకు అసలు అండర్ కవర్ ఉండి మంచి పేరుతో ఉండి దట్ మేబీ మీరు చేయాలనుకుంటే కానీ మీరు టెలికాస్ట్ చేయలేకపోయారు, ఎట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఒక్కడు కూడా లేదన్న, మొత్తం అందరిని వేసుకుని. అంటే సరే, ఎవరిని వేసుకోవడం వల్ల మీకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసారు? సో ఇప్పుడు రాహుల్ గాంధీని వేసుకున్న వాళ్ళందరికీ చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్లు ఎదురవుతుంటాయి. మొన్న అజిత్ భారత్ని టార్గెట్ చేశారు, డైరెక్ట్ ఇంటికి పోలీసులు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ టార్గెట్ చేసిన అంటున్నారు, మరి నెక్స్ట్ అయిన పిఎం అయితే ఏం చేస్తారు? దేశం మొదలుపెట్టి పారిపోవడమే మొత్తం అల్లగలం. మరి ఎవ్రీ స్టేట్ గజా అవుతుంది. సో మనకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు వార్ డిక్లేర్ చేశారు, మన వాళ్ళు ఇంకా అందరూ ఒకటే అనుకుంటున్నారు. నేను ఒకటి అడుగుతాను, 1-2 ఉన్న తర్వాత అది ఒకటి ఎట్లయితుంది అని అసలు సింపుల్ మ్యాథమెటిక్స్. అంత సెన్స్లెస్ లేకుండా ఉంటారు జనాలు. మరి నువ్వు నిలబెట్టి ఎట్లయితుందిరా ఒకటి, నువ్వు 2 విడదీసిన తర్వాత ఆ ఒకటి, అన్ని మతాలు ఒకటే అనేది నువ్వు శివుడు ఉన్న కాలంలో చెప్పాలన్నమాట. అప్పుడు నిజం అది. ఇప్పుడు తీసుకొచ్చి అందరూ ఒకటే అని ఇట్లా వెకిల్ నవ్వు వేసుకుని ఎట్లా చెప్తారు అసలు సినిమాల్లో కానీ సెక్యులర్ కానీ? ఇట్స్ నాట్ వన్, డెఫినెట్లీ ఇట్స్ నాట్ వన్ కదా. వాళ్ళ మొత్తం తీసుకొచ్చి మన దాన్ని ఇప్పుడు మన శ్రీశైలంలో మొన్న చూశాను వీడియో, వినాయకుడి దాంట్లో ప్లేస్లో వెళ్ళి నాన్ వెజ్ తింటున్నారు ముస్లిమ్స్. వాడు వీడియో పెట్టుకొని తిట్లు తిడుతున్నారు. అసలు మీ ప్లేస్కి వచ్చి మీ మాస్క్లో తింటే నువ్వు ఒప్పుకుంటావా?
ఎవరు రానిచ్చండి ఇక్కడ స్టైల్ అనేసుకుంటారు. సో దెర్ ఈజ్ అంటే కాఫీర్లను గొంతుకోనండి ఇవన్నీ ఉన్నాయా. వార్ అంటే పలానా కాశ్మీరీ ఫైల్స్ మూవీలో ఒక మసీద్ పేరు చెప్తాడు, అక్కడి నుంచి జిహాద్ అనే కాల్ రావడం వస్తే చాలు ఇంకా ప్రతి ఊరు గజా అవుతుంది. మన దాంట్లో అక్కడైతే వాళ్ళకి ఒకటే గజా అన్న, ఇక్కడ ప్రతి ఊరు గజా అవుతుంది. వినోద్ ఓన్లీ టార్గెటింగ్ నేషనల్ లీడర్స్. మన తెలుగు రాష్ట్రాల్లో అసలు అక్రమాలు లేకపోతే అన్యాయాలు చేసే లీడర్ లేరా? దానికి ఆల్రెడీ మన శివశక్తి ఆర్గనైజేషన్ కానీ వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నాయి, వీళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా కొన్ని కొలాబ్ అయ్యి దర్శనం సినిమా కూడా తీశాను. నా ఫోకస్ ఓన్లీ నేను చేసేటప్పుడు ఈశా నుంచి సమయం నుంచి వచ్చినప్పుడు కొడితే ఇట్లా మొత్తం ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఒకసారి వార్ ఎలా వచ్చిందనేది చూస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ కంట్రోల్ ద్వారా వచ్చిందని చెప్పాలంటే. సగం వాళ్ళని ఐడెంటిఫై చేసి సగం మంది నేటివ్ లాంగ్వేజ్ స్పీకర్స్, సగం మంది ఫారిన్ లాంగ్వేజ్ స్పీకర్స్ అనేది కనుక్కొని దాని మధ్య డివైడ్ అండ్ క్లాస్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు అక్కడ. ఓటింగ్ మొత్తం అట్లా స్టార్ట్ చేశారు. సో మీరు ఏ కంట్రీ తీసుకుంటే అక్కడ బ్లాక్స్ వర్సెస్ వైట్స్ పెడతారు, ఆఫ్రికన్స్ వర్సెస్ ఇది పెడతారు. ఇక్కడ ఆస్ట్రేలియాలో తీసుకుంటే అబొరిజినల్స్, ఇక్కడ ఇండియాలో తీసుకుంటే హిందూ ముస్లిం టాప్లో ఉందన్నమాట, ప్లస్ క్రిస్టియానిటీ. ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? బయట నుంచి ఎవరికో ఫండింగ్ ఇస్తే ఆ పాస్టర్ గార్డ్ ఇక్కడికి వచ్చి ఆ కన్వర్షన్స్ చేస్తున్నాడు. ట్రాన్స్ మూవీ ఆర్గనైజేషన్ లెవెల్లో పనిచేస్తున్నారు బయట. నువ్వు ఎంతసేపు స్ట్రీట్ ఫైట్స్ మీద ఫోకస్ చేసుకుంటూ ఉంటే బార్డర్ పైన అనేది అసలు దొంగ అక్కడ ఉన్నాడు కదా. సో దాన్ని చెప్పాలి కదా, దాన్ని చెప్పేవాడు ఎవడు లేడు అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అసలు దాన్ని గమనించేవాడు లేడు. ఇంకోటి, మీరు బీబీసీని బాగా ఎందుకు టార్గెట్ చేస్తారు? అంటే మీకు పర్సనల్గా నచ్చదా లేకపోతే నిజంగానే? ఐ లవ్ దిస్ క్వశ్చన్. బీబీసీ అనేది ఎంత పెద్ద దొంగ అనేది చెప్తున్నాడు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అన్నాడు, ఆ బ్లడ్డే మనకు అగెన్స్ట్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే తొక్కడానికి పెట్టాడు. వాడు ఎట్లా అంటాడంటే, ఇప్పుడు నీ ఇల్లు ఉంది, రోడ్లో ఒకడు మైక్ పట్టుకొని వచ్చి నీ ఇల్లు చెత్త, నీ ఇంట్లో వేస్ట్, నీ ఇది వేస్ట్ అంటే నీకు ఎట్లా ఉంటుంది? బాగుంది. ఇల్లు చెత్తున్నా చెత్త అని చెప్పుకోవడానికి బాగుంటుంది. నీ ఇంట్లో నువ్వు అసలు ఒక వేస్ట్ ఫెలో అని అంటూ ఎంతసేపు వచ్చి వాగుతూ ఉంటే బీబీసీ చేసే పని ఇదే. ఎవడు అని అడగలే, ఎవడింటికి రమ్మని మనం చెప్పలే. వాడు వస్తాడు, మైక్ పెడతాడంట, నీలో ఉన్న బొక్కలు ఎదుగుతాడంట వాడు. అదొక ఇంటర్వ్యూ అంటే, అదొక ఛానల్ ఉంటుంది. ఫస్ట్ నీ ఇల్లు చూసుకో కదా, నీ ఇల్లే పరమ పెంట పెట్టుకున్నావు అసలు మొత్తం బీబీసీ. Shring Vinod as an individual, do you think that do you have that guts to face such a big conglomerate? అంటే నిజంగా చెప్పాలంటే బీబీసీ అనగానే ఎంతోమందికి భయం వేస్తుంది. అంటే వాట్ మేడ్ యూ టు ఫేస్ దెమ్? అంటే దానికి మళ్ళీ మీరు సాధననే చెప్తారా లేకపోతే ఎట్లా చెప్తారు? దీనికి వేరే లెవెల్ సాధన ఉంటుంది. దీనికి అంటే నార్మల్ జనాలకు చెప్పాలి ఎట్లంటే, ఇంకొన్ని నెలల్లో ఒక అద్భుతం జరగబోతుందన్న. అంటే మొత్తం దేశం మొత్తం మీద బీబీసీ ప్యాక్ చేసుకోవాలి బ్యాగ్స్ అనే టైప్లో ఒకటి వర్క్ చేస్తున్నాము. ఆ వర్క్ పేరు దాన్ని ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ ఇది, ఎందుకంటే అది బయటకు వస్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. కానీ అది బయటకు వచ్చిన తర్వాత అది ఎలాగో తెలుస్తుంది. స్పెషల్లీ టార్గెటింగ్ దెమ్, నాట్ జస్ట్ హియర్, బయట దేశాల్లో యూకేలో కూడా దాన్ని కొన్ని వేల మంది దాని లైసెన్స్లు ఆపేస్తున్నారంట, కట్టట్లేదంట బీబీసీ ఆల్రెడీ. సో దాని మీద ఒకటి జరుగుతుంది. దెర్ ఆర్ సో మెనీ అడ్వకేట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, అండ్ అదొకటి చూస్తారు ఫ్యూచర్లో. అండ్ ఇంకొకటి, నేను ఇది పెద్ద వాళ్ళ పేర్లు అందరూ దొంగలు, పెద్ద వాళ్ళ పేర్లు తీసుకొని వీళ్ళంతా దొంగలు అని చెప్పి నేను కామెడీ అయిన మాట వాస్తవం. అది నేను ఆల్రెడీ చాలా పెద్ద కామెడీ పీస్ అయిపోయాను. చాలామంది ట్రాలర్స్కి వీడు వస్తాడు ఎడ్యుకేషన్ తీసేయమంటాడు, బిల్ గేట్స్ దొంగ అంటాడు, అవన్నీ నిజాలు కదా. ఇప్పుడు మీరు ఎలాన్ మస్క్ చూడండి, 100% బిజినెస్ మ్యాన్. 6,000 నీకు బ్లూటిక్ ఇస్తారా పై, నువ్వు రైట్ వింగర్ లెఫ్ట్ వింగర్ నాకు సంబంధం లే అంటున్నాడు. కానీ బిల్ గేట్స్ ఏం చేస్తున్నాడు? పక్కా లెఫ్ట్ ఎకో సిస్టమ్ కదా. నువ్వు చూస్తుంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎక్కడైనా జనాల్ని ఇంతమందిని చంపడానికి వ్యాక్సిన్ తయారు చేశాడా? అట్లీస్ట్ ఆ హ్యూమనిస్ట్ ఐడియాలు అనేవి ఉన్నాయి. దీని ఏమంటారు, అరాచకం సృష్టించాలి, జనాల్ని ఇట్లా దోచుకోవాలి అనేది ఎలాన్ మస్క్కి లేదు. ప్లస్ మీరు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ఎకానమీ ఉన్న వ్యక్తికి ఆధ్యాత్మికత ఎంత రేంజ్లో ఉండాలి, జనాలందరినీ కాపాడాలి అనే సిచ్యువేషన్లో ఉండాలి కదా. లేదు, వ్యాక్సిన్లు కనుక్కుంటాడు, వార్లు క్రియేట్ చేస్తాడు, ఎలక్షన్ క్యాంపెయిన్లు రన్ చేస్తాడు, దేశం మొత్తాన్ని మంట పెడతాడు. ఇప్పుడు కొత్తగా న్యూక్స్ అంటున్నాడు, మిజైల్స్ వాడి చేతిలో ఉన్నాయి. ఓకే, నువ్వేమన్నా ఓవర్ యాక్షన్ చేస్తే ఇప్పుడు చూడు, అదే వాళ్ళు ఆక్రమించే పద్ధతి. ప్రతి ఒక్కడు నా సాఫ్ట్వేర్ వాడాలి,
అన్న ఇండియా సేఫ్ ఉందా అన్న? ఇప్పుడైతే 100% సేఫ్ అన్న. సేఫా? ఎందుకంటే మోదీ గారి చేతిలో ఉంది కాబట్టి. మోదీ గారు పోతే గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం ప్రకృతి సహకరించిన లీడర్ ఉన్నాడన్న. ప్రతిసారి అన్ని సపోర్ట్ చేయవు. నువ్వు ఎంత కష్టపడి చించేసి డబ్బులు పంచినా కూడా నువ్వు లీడర్ కాలేవు అక్కడ. 3 terms అది కూడా. ఫర్ ఎస్పెషల్లీ కంట్రీ లైక్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. నువ్వు దీన్ని ఈ పలానా సిచ్యువేషన్లో, ఈ జనరేషన్లో ఇది జరగాలి అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాడు నాకు మోదీజీ. మీ ప్రకారం ఒక బెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఒక వర్స్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఎవరు? వర్స్ట్ ఫ్రీడమ్ ఫైటర్ గాంధీ అన్న. చెప్పాలంటే ఇది చాలా చెప్పేసి. బెస్ట్ అంటే చాలామంది ఉన్నారు. సుభాష్ చంద్రబోస్. చాలామంది భగత్ సింగ్ సిద్ధాంతం పాటించకు, సుభాష్ చంద్రబోస్ ఇది పాటించాలి అంటారు కదా. మీరు ఒకసారి ఒక బ్రిటిష్ జనరల్ మన నుంచి ఇట్లా దాడులు చేసి, రేపులు చేసి, ఇట్లాంటి వాళ్ళని పట్టుకుని నువ్వు ఒక బాంబ్ బ్లాస్ట్లో నరికితే అది ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోను. అంటే సినిమాలు మనం చూసేటప్పుడు ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. వీడిని ఎప్పుడు కొట్టేటోడు ఎవడున్నాడు. దాన్ని ఇట్లా నానబెట్టి దీన్ని కొంచెం స్లోగా చేద్దాము, ఒకేసారి అన్ని ప్రణాళికాబద్ధంగా అనేసరికి కొంచెం మన కప్ ఆఫ్ టీ కాదనిపిస్తుంది. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. సో ఆ రకంగా చూస్తే వీళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఈ భగత్ సింగ్ అని పోతే పోయింది అమ్మ, అసలు ఒక్కడిని వేసి పడేస్తే అయిపోయింది. అట్లేదు నేను పోతా, నాతో పాటు 100 మందిని తీసుకెళ్తా అంటారు చూడు. సో కొంచెం వైలెంట్ ఉండే వాళ్ళు. క్లీనింగ్ ఆపరేషన్ అనేది మనకి కృష్ణ పరమాత్ముడే చేశాడన్న అప్పట్లో చెప్పాలి. క్లీనింగ్ అనేది అది ఎట్లా చెప్తాడు అర్జునుడికి, నువ్వు మీ అన్నం చంపట్లేదు, అదొక మౌల్డ్ని డిస్ట్రాయ్ చేస్తున్నావు అంతే, ఆ ఆత్మని లిబరేట్ చేస్తే అది వెళ్ళి వేరే చోట తీసుకుంటుందని భగవద్గీత మొత్తం ఇట్లా చెప్తాడు. యూఆర్ ఓన్లీ డిస్ట్రాయింగ్ ద మౌల్డ్ అర్జున, నువ్వు దాని ఏదో మీ అన్నని చంపినట్టు చూడకు, అట్లా బియాండ్ చూపిస్తే అప్పుడు అర్థమయ్యే ఓకే సెల్ వేస్తాడనమాట. ఇంకా అంటే వర్స్ట్ అంటే గాంధీజీ అన్నారు. అంటే ఒక 3 విషయాలు చెప్పండి గాంధీ గురించి, విచ్ మేక్స్ యూ ఫీల్ ఆర్ విచ్ యూ అంటే డెఫినెట్గా ఒక వర్స్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అన్నానికి 100 చెప్పచ్చు. 3 అంటే టాప్ సగం పనులు, అన్ని సగం పనులు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటావు, అది మంచి హీటెడ్లో ఉండి బ్రిటిషర్స్ ఇంక ఎలా కొట్టేస్తారా అనే టైంలో ఆపేయండి అంటాడు. అట్లే చేశాడు యాక్చువల్గా. అదే ఉంది, గాంధీ చేంజ్డ్ హిస్ మైండ్ని రాసుకున్నాడు. ఓకే, ఆ తర్వాత హిందీ నేషనల్ లాంగ్వేజ్ చేయాలని తీసుకొస్తాడు. మధ్యలో అది కాదు హిందుస్థానీ అంటాడు. ఉర్దూ హిందీ మిక్స్డ్ ఒకటి తీసుకొస్తాడు అనమాట. మనోడే పాటలు రాసేస్తాడు. రఘుపతి రాఘవ రాజారాం, ఈశ్వరలతి, ఎందుకు అది ఏం అవసరం అది. అంబేద్కర్ గురించి నేను చాలా వరకు తిట్టిన వీడియోలే వైరల్ అవుతున్నాయి, కానీ ఆయన చేసిన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్తా. అంబేద్కర్ అసలు నువ్వు దండం పెట్టాలి ఎట్లంటే ఈ స్టేట్మెంట్కి దండం పెట్టాలి. పార్టిషన్కి ఏం రాశాడంటే మనోడు, ముస్లిమ్స్ అండ్ హిందూస్ కెనాట్ కో ఎగ్జిస్ట్ అని రాశాడు, డిక్లేర్డ్. ఈ 2 బాగా స్టడీ చేసి అర్థం చేసుకున్నాడు అంబేద్కర్. పార్టిషన్ చేసి సపరేట్ మీరు అసలు వాళ్ళందరినీ సపరేట్ చేయండి, సగం ఇక్కడ పెట్టకండి, క్లియర్గా చెప్పాడు. మనోడేంటి హిందుత్వాలు అసలు ఒక చోట ఎక్కడ మొన్న ట్విట్టర్లో చదివాను, లేడీస్ రేప్ చేయించుకోవాలంట, మీరు సమర్పించుకోండి అన్నాడు గాంధీ రాశాడని. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు, కానీ హిందువులను అయితే మీరు ఒక చంపకూడదు ఇంకో చంప అనేది మనకు అందరికీ తెలుసు కదా. అదొకటి. ఎక్కువ మంది మీరు చచ్చిపోయేదానికి కారణం అయ్యాడన్న అసలు యాక్చువల్ చెప్పాలంటే. అన్న ఇప్పుడు మనం ఏదైతే బుక్స్లో చదువుతామో బ్రిటిష్ వాళ్ళ గురించి, అది నిజమైన హిస్టరీయా లేకపోతే ఆర్ వి ఫోర్స్ టు రీడ్ దట్, అంటే అది తప్ప? అసలు మీరు మొత్తం ఎడ్యుకేషన్లో సైన్స్ మ్యాథమెటిక్స్లోనే బండబూతులు తప్పులు ఉన్నాయి, హిస్టరీ ఎందుకు తీసుకొస్తాం? అంతా చెప్పాడు కదా సాహెబ్స్ అనే డాక్యుమెంటరీలో, హంటర్స్ చేత రాయబడిన హిస్టరీ అది. డాక్యుమెంటరీ పేరు? యా, ఓకే. ఇట్స్ వేర్ ఇస్ ఇట్ అవైలబుల్? ప్రాచ్యం వాళ్ళు చేశారన్న. ప్రాచ్యం ఎక్కడ ఉంది అది? ఎక్కడ చూడాలంటే ఎక్కడ చూడాలి? ఎవరైనా యూట్యూబ్లో ఉంది. ప్రాచ్యంలో సాహెబ్స్ అని కొట్టండి, ఎక్స్ట్రా అసలు 30 minutesలో రిఫైన్డ్ థాట్ అనమాట. అసలు అది ఎంత ఆలోచించి రాసింటే అసలు భలే రాసాడు. ఎందుకు మరి హిస్టరీ ఎందుకు చేంజ్ కావట్లేదు ఇప్పుడు మీరు అన్నట్టే? రైటర్స్ రావాలన్నా. ఇప్పుడు రొమీలా తాపర్ రాశాడు, మన దాంట్లో సాయి దీపక్ రాసిన ఇండియా దట్ ఈస్ భారత్ అనే బుక్ ఎంతమంది చదివారు? జే సాయి దీపక్ అడ్వకేట్. ఎస్, సాయి దీపక్ గారు ఇండియా దట్ ఈస్ భారత్ దుమ్ము లేపాడు. అసలు పార్టిషన్ గురించి నీకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, అదొకటి ఉంటుంది. జీడి బక్స్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రావట్లేదు మరి? హిస్టరీ బుక్స్లో ఇవన్నీ యాడ్ కావాలి కదా.
ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా లేరన్న అక్కడ. ఇప్పుడు అంటే ఇప్పుడు మోడీ గారు మంది ఇప్పుడు మోడీ గారు ఈజ్ అ టార్చ్ బేరర్ మీరు అన్నట్టు నో ఇప్పుడు చేంజ్ చేయాలి, ఎవరో ఒకరు చెప్పాలన్నారు కదా. ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ స్టేట్స్ చూడట్లేదు, సెంట్రల్ కూడా మంది క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్. ఇది క్వాజీ ఫెడరల్ అంటే స్టేట్కి సపరేట్గా దాన్ని గవర్న్ చేసుకునే బాడీ ఉంది ఇక్కడ. స్టేట్లో లీడర్లు దొంగ ఉంటే ఇప్పుడు పినరాయి విజయన్ ఉన్నాడు, ఈ బుక్స్ కాకపోయినా అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేసే బుక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఐసిఐసి సిలబస్ ఎన్సీఆర్టీలో ఆల్రెడీ అది ఎడ్యుకేషన్ పాలసీ ఎన్సీఆర్టీలో దే కెన్ చేంజ్ ఇట్ నో, వర్కౌట్ చేస్తున్నారు. చిన్న చిన్న అమెండ్మెంట్లు ఆల్రెడీ వచ్చాయి. అవునా? శివాజీ గురించి స్టోరీ పెంచడం, బాబర్ సమ్ స్టోరీ తీస్తారంట కంప్లీట్లీ. ఓకే, సమ్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. సో ద చేంజెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఎస్. ఓకే. అండ్ ఇక్కడ రావాలంటే ఇప్పుడు మీరు డిఎంకే గవర్నమెంట్ తీసుకోండి, వాడు ఏదో ద్రావిడియన్ అంటాడు, ఇటు పెరియార్ అంటాడు. మళ్ళీ ఏమన్నా అంటే తమిళియన్స్ ఆర్ బార్బేరియన్స్ అన్నాడు అన్న పెరియారు. వాడిని తీసుకొచ్చి రెస్పెక్ట్, పెరియార్ అంటే అదేదో రెస్పెక్ట్. ఈవి రామస్వామి ఆడు ఒరిజినల్. ఎంత ఎదవలు ఉండాలి తమిళనాడు స్టేట్లో అర్థం చేసుకోండి. వాళ్ళనే తిట్టినోడనే వాళ్ళనే టాప్ చేశారు వాళ్ళు. ఏం చేసే కాదు. హిందుత్వాన్ని, బ్రాహ్మణుల్ని, ఊచకోతలు చంపడము అవన్నీ పక్కన పెడితే కూడా తమిళ లాంగ్వేజ్ మీద రెస్పెక్ట్ లేదు వాడికి. మీరు రజాకర్ మూవీ చూసారా? అబ్బా, థియేటర్లో నీళ్ళన్న చాలా ఎమోషనల్ అసలు. ఎందుకు అది ఓటీటీలో రావట్లేదు అసలు? అంటే థియేటర్ హిట్ కదా. ఎస్. మరి ఎందుకు ఏ ఓటీటీ కొనలేదు దాన్ని? ఎదుట కావాల్సుకొని కొనాలా? హాట్స్టార్ అనేది కొంచెం ఇండిక్ ప్లాట్ఫామ్, అంటే దేవునికి దేవు, మహాభారతము ఇవన్నీ కూడా వేస్తుంటారు. బట్ మీరు ఆ రైట్స్ కొనుక్కునేది ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచ్ అంత అరాచకము, దాని ఇంటర్నల్ డిస్కషన్ అది ఏమైంది మనకు తెలియదు. అది మీరు ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో అయితే ఇది ఊహించుకోలేరు. బికాస్ ప్రాపగాండా అనేస్తారు, హిందుత్వ ప్రాపగాండా అనేస్తారు. సో అసలు ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు కమ్. అవి కంప్లీట్ లెఫ్టిస్ట్ ప్లాట్ఫామ్స్. మీరు ఏదైనా హిందువుల్ని విలనైజ్ చేసేది చూపించండి, కొనుక్కుంటా. ఎందుకు మీరు ఆ రైట్స్ కొనుక్కొని మీరు పెట్టచ్చు కదా మీ ప్లాట్ఫామ్లో. ఆల్వేస్ వెల్కమ్ అన్న. కాకపోతే నేను అది కొనుక్కోవాలంటే నేను పెరగాలి ఫస్ట్ కొన్ని కోట్ల మార్కెట్లోకి, అట్లీస్ట్ ఒక 50 crores మార్కెట్లోకి పెరిగితే నేను. ఇప్పుడు ప్రైమ్ ఆ మూవీ ప్రొడ్యూసర్ ఆ మూవీలో ఉన్నారు తెలుసా? యా. ప్రైమ్ అనే ప్లాట్ఫామ్ ఒక 64 crores ఎంతో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయింది అది. ఇప్పుడు అది ఎన్నో కోట్లలో ఉంటాయి. అంటే బిగ్ స్టార్ మూవీస్ వెళ్తున్నాయి కదా దాంట్లోకి. స్ట్రింగ్స్ ఆరెంజ్కి వెళ్ళాలంటే నేను ఇంక ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు లేదు, ఆ ఒక్క సినిమా కొనుక్కోవచ్చు కదా, కొనుక్కొని దాంట్లో పెట్టచ్చు కదా. ఆల్వేస్ వెల్కమ్ అన్న. కాకపోతే ఫండింగ్ ఇన్వెస్టర్స్ దొరకాలి, బిగ్ ఇన్వెస్టర్స్. అన్న ఇంకోటి, ఇండియాలో ఉన్న అంటే ఒక మైనారిటీ వర్గం యాక్చువల్గా అది, అంటే ఆ మైనారిటీ వర్గంలో ఉన్న చాలామంది కూడా హిందువుల నుంచే కన్వర్ట్ అయిన వాళ్ళని ఉంటుంది. అది ఎందుకు అట్లా అవుతుంది అంటే? ఒకప్పుడు టార్చరస్ కన్వర్షన్స్ చేశారు బ్రాహ్మణుల్ని, రజాకర్ మూవీలో కోసి ఫోర్స్ఫుల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాత ముత్తాతలు తెలియకుండా వాళ్ళ పిల్లల్ని మళ్ళీ మార్చకుండా దాంట్లోనే పెట్టి, ఇప్పుడు మీరు చూడండి మన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న ముస్లిమ్స్ నాకు కూడా, వాళ్ళు జస్ట్ తాత ఎవడు రావట్లంటే వాడు అవమానంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తిరు మొహమ్మద్ అని ఏదో ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే అగైన్ రాజకీయ పరంగా ల్యాండ్స్ కోసము, లేకపోతే ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ కోసము అయిపోయి ఉంటారు. హిందువులే ఎగ్జిస్టింగ్ యాజ్ సమ్ అదర్ ట్రెడిషన్. అన్న రిజర్వేషన్ల పరిస్థితి ఏందన్న ఇండియాలో? రిజర్వేషన్లో ఒక మంచి మార్పు రాబోతుంది, వస్తుందా 2027లో? ఫర్ షూర్, 100%. దాన్ని ఆల్రెడీ వర్కింగ్లో ఉంది. ఏం చేస్తున్నాడంటే ఒక ఫ్యామిలీకి ఒకటే రిజర్వేషన్. మీరు ఎదిగారు, మీరు మీ నాన్న బాగా డబ్బులు ఉన్నాడు, కొడుకు ఎందుకు రిజర్వేషన్ ఉండదన్నమాట. అట్లా చేస్తే నిజంగానే ఓట్లు పడతాయి. ఈసారి అట్లా ఉండదు, ఈసారి 400 పారే ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం గంటాబద్ధంగా డప్పు కొట్టి మరి చెప్పారు 400 పార్ అని. అది 400 పార్ అనేది 27కి చెప్పిన లెక్క. అది మోదీ గారు తర్వాత చెప్పుకున్నాడు. ఎందుకంటే పార్లమెంట్ బిల్డింగ్ అంత కట్టడానికి అవసరం ఏంటంటే, ఇప్పుడు నంబర్ ఆఫ్ పాపులేషన్కి సంబంధించినట్టు కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి కదా. సో ఆ కాన్స్టిట్యున్సీస్ పెరిగిపోతున్నాయి. అందుకని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాడు న్యూ పార్లమెంట్ బిల్డింగ్. దాని మీద అపోజిషన్ వాళ్ళు అది వేరే పర్పస్ అది ఇది అని చెప్పాడు. ఒక బిల్డింగ్ ఉండగా ఇంకో బిల్డింగ్, వాళ్ళకి అదే కనిపిస్తుంది. హిస్ విజన్ ఈస్ లైక్ ఫర్ అనదర్ 50 years కదా. నెక్స్ట్ 50 years కావాల్సిన లీడర్స్ని మన ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. దర్ ఈజ్ అ లీనియేజ్. కానీ నిజంగానే పొలిటికల్ సిస్టమ్ ఒకవేళ నిజంగానే మనకి క్యాస్ట్, రిలీజియన్ అనే 2 పదాలు లేకపోతే ఇట్లా ఫంక్షన్ అయ్యేదా? మనుధర్మ శాస్త్రం ఉండేది, అస్సలు బ్రహ్మాండంగా ఉండేది. యూ థింక్
ఇప్పుడు ఈ రోజులలో హిందూస్ చేసుకునే ఫెస్టివల్స్కి అసలు ఆ వాల్యూ ఉందా? ఫెస్టివల్ అనేది కూడా మనకు ఒకప్పుడు సైంటిఫిక్గానే ఉండేదన్న. అంటే ఒకప్పుడు దసరా అంటే ఇంటికి వెళ్ళి పూజ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని కలిసి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని అందరినీ, ఇట్ వాజ్ అ మీటింగ్, అందరినీ కలిసే. ఒక దివాళీ అనుకోండి, ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకొని దీపం పెట్టి పూజ చేసుకొని స్వీట్లు తిని. ఇప్పుడు అన్ని కమర్షియల్ అయిపోయినాయి కదా హిందూ ఫెస్టివల్స్, ఎవ్రీథింగ్ గాట్ కమర్షియల్ నౌ. డూ యూ థింక్ దే స్టిల్ హ్యావ్ దర్ వాల్యూ? చాలా చాలా రేర్గా ఎక్కడో శాస్త్రం ధర్మం తెలిసిన వాళ్ళు దగ్గర మాత్రమే ఉంది, కానీ అది వెళ్ళిపోతుంది కదా. అది దాన్ని అసలు మీరు దాన్ని డూ యూ వాంట్ టేక్ అన్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్? డూ యూ వాంట్ టు రివైవ్ చేయాలి అట్లండి. ఇప్పుడు మీరు ఈషాలో జరిగే ఫెస్టివల్స్ చూస్తే అన్న, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ మీనింగ్ టు ఇట్. ఎంత చేయాలో అంతే చేస్తారనమాట, దానికి ఎక్స్ట్రా ఏముండదు. మీరు బయట చేస్తే కొన్ని గుళ్ళల్లో నేను చూస్తానన్నా, అగరబత్తీలు కుప్ప ప్యాకెట్ కూడా ఓపెన్ చేయకుండా అక్కడ పారేసి ఉంటారు. బయట జనాలు ఇక్కడ పెట్టుకొని ఉంటారు. కొబ్బరికాయ కొనకుండా నువ్వు లోపలికి అడుగు పెట్టలేవు. ఏంటన్నా ఈ టార్చర్? గుడిని మెయింటైన్ చేసేవాడు ఇది కూడా మెయింటైన్ చేసి నీ ఓన్ సెంటర్కి వాడికి ఒక ట్రస్టీలో మెంబర్ చేసి వానికి ఒక ఐడి కార్డ్ ఇచ్చి నువ్వు పెట్టుకోవచ్చు కదా యాజ్ ఎ మెంబర్. వాడికి వ్యాపారం ఏమి కొల్లగొట్టమని చెప్పట్లేదు, బట్ పద్ధతి ప్రకారం చేయొచ్చు కదా. అలా చేయట్లేదు. అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉండేదన్న. హార్వెస్టింగ్ అనేది మన వాళ్ళు ఒక పండగలాగా చేసేవాళ్ళు. సంక్రాంతి విత్తనం నాటడం అనేది ఇంకో పండగలాగా చేసేవాళ్ళు. ఇట్లా వచ్చాయన్నమాట మొత్తం. బయట ఉన్న నక్షత్రాలు వాటి పవర్ మన మీద ఎంత ఉంది అనే దాన్ని బట్టి చేసేవాళ్ళు. శివుడి మీద పాలు పోయడం కరెక్టా? ఆ పాలు ఆకలితో ఉన్నోడికి ఇవ్వడం కరెక్ట్? అమెరికన్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. సో స్టోన్ అనేది బ్రిటిల్గా ఉంటుంది, అది దాన్ని అలాగే వదిలేస్తే విరిగిపోతుంది. దీంట్లో ఉన్న గమ్ ఫ్యాక్టర్ నీకు పాల్లో ఉన్నది, తేనెలో ఉన్నది దాని మీద వేస్తే అది ఎక్కువ రోజులు ఆ లింగం అలాగే ఉంటుంది అనే సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఉందన్నమాట ఒకటి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది ఎవరికి తెలియదు, ఇది ఎవరికి తెలియదు. మరి ఇట్లాంటివి చెప్పడానికి మీరు ఒక సిరీస్ చేయండి. అంటే ఓన్లీ ద ఫ్యాక్ట్స్ అంటే దీని వెనకాల రీజన్ ఏంది, ఇదేంది దాని రీజన్ ఏంది, ఇదేంది దాని రీజన్ ఏంది, బేసిక్గా అంటే మీకు దీనికి సంబంధించిన ఇంకా స్పిరిచువల్ ఫ్యాక్టర్. ఒక రిలీజియన్ విల్ డిస్పర్స్, it will only disperse if it doesn't have a logic. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కాపర్, ఇప్పుడు సిమ్ కార్డ్లో అంతా సిమ్ కార్డ్ నువ్వు ఓపెన్ చేసి చూస్తే అక్కడ కాపర్ ప్లేటింగ్ ఉంటుంది. అది ఏంటది? దెర్ ఇస్ సమ్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ కదా. ప్రతిష్టాపన చేసేటప్పుడు విగ్రహం కింద రాగి రేకు పెడితే దాన్ని మాత్రం నువ్వు మూఢనమ్మకం అని ఎట్లా అంటావు? ఎగ్జాక్ట్లీ. దాని కింద వాళ్ళు ఏదో ఎంత సైంటిఫిక్, అసలు ఋషులకు మించిన సైన్స్ ఇప్పుడున్న సైంటిస్టులు ఎందుకు పనికిరారు? విల్ యూ బి ఫాలోవర్ ఆఫ్ సద్గురు టిల్ యువర్ డెత్? దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆయన తప్ప నేనైతే ప్రపంచంలో ఇంత కేపబుల్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదు. మనకు కావాల్సింది ఏంటి? ముక్తి అనేది తెలుసుకున్నాను నేను. బాబు నువ్వు అసలు సరెండర్, నేను ఏం కావాలంటే చిన్న ముక్తి ఇస్తే చాలనే టైప్లో నేను ఉంటే, అసలు ఉన్న ఎక్స్ప్లాయిటేటర్స్లో అందరిలో కూడా జీరో ఎక్స్ప్లాయిటేషన్ సద్గురు అనమాట. గురువుల్లో ద బెస్ట్ గురు. అంటే మేబీ మీరు వేరే పాడ్కాస్ట్లో చెప్పారో ఏం లేదు, మీ ఆత్మసాక్షి ఒకటి చెప్పండి. ఏంటంటే మీరు స్ట్రింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు? అసలు ఎకో సిస్టమ్కి బొక్క పెట్టడానికి స్టార్ట్ చేశారు. దాంట్లో మీకు ఇచ్చే కిక్ ఏముంది? ఎకో సిస్టమ్ బొక్క పెట్టడానికంటే ఇప్పుడు ఇగ్నోరెన్స్ అనేది ఒకటి ఉంటుంది అన్న. ఇప్పుడు మనం మాట్లాడేదంతా కూడా ఆ బ్యాచ్ క్వశ్చన్, వాళ్ళ పర్స్పెక్టివ్. ఆ ఇగ్నోరెన్స్ అనేది డార్క్నెస్తో కంపేర్ చేసుకుంటే, ఎన్లైటన్మెంట్ అనేది లైట్ అనుకుంటే, ఇది మొత్తాన్ని లైట్ ఆర్పేయగలుగుతుంది. అప్పుడు ఆ యుద్ధం జరగాలి కదా, దేవీ దేవతల యుద్ధము. దుర్యోధనుడు అంట ఒకసారి ఇదంతా టూ మచ్ ఆఫ్ హ్యాపెనింగ్, నేను శరీరం వదిలేస్తానని చెప్పి వెళ్ళిపోయి వదిలేస్తాడు. పాతాళ లోకంలో ఉన్న కొంతమంది రాక్షసులు చెప్తారు, అరే నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాంరా, మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, కొంతమందిని ఆవహించేది ఉంటుంది, కొంతమందిని అవే నడిపించేది ఉంటాయి. ఇప్పుడు ద్రోణాచార్యుడు వాళ్ళని వీళ్ళని కొంచెంసేపు ఇట్లా ఆవహించి వదిలేస్తాము, నీలో మేమే ఉన్నాంరా, నువ్వు ఇట్లా వదిలేస్తే ఎట్లరా అని చెప్పి మళ్ళీ పంపుతాయని. గెటింగ్ ఇట్? ఒక సర్టన్ ప్లేన్లో యాక్చువల్గా దేవుళ్ళు దేవుళ్ళు దయాలు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎన్నుకుంటారు ఈడు 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 అని చెప్పి. అట్లా వాళ్ళ కలవలం ఇట్లా జరుగుతుంది. అండ్ దెన్ ఇప్పుడు మీ ఆస్ట్రాలజర్స్ వీళ్ళంతా కూడా ముందే ప్రెడిక్ట్ చేశారు, ఉక్రెయిన్లో ఎప్పుడు అల్లర్లు జరుగుతుంటాయి, పాలస్తీన్లో వాళ్ళు ఎప్పుడు కొట్టుకు చేస్తుంటారు, ఈ స్టైల్లో ఉంటాయి అన్నమాట.
సో నీకు ఆ రేంజ్లో నీకు అవేర్నెస్ ఉన్నప్పుడు నీ ప్లే అనేది ఈ భూమి పైన ఉండదు. యూ విల్ బి ప్లేయింగ్ ఇన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ప్లేన్. అన్నా ఇప్పుడు జనరల్గా అంటే మీరు స్ట్రింగ్ స్టార్ట్ చేశారు, ఓకే. స్ట్రింగ్ స్టార్ట్ చేయడం వల్ల మీకు హెడేక్స్ ఎక్కువైనా కానీ లైఫ్లో పీస్ లేదు, ఓకే. ఓకే, మీరు ఇది ఎందుకు ఇంత మీకు అంటే మీకు ఎంత ప్రెషర్ ఎందుకు అవుతుందంటే బికాజ్ యూఆర్ క్రిటిసైజింగ్ సర్టన్ సెక్టర్ ఆఫ్ పీపుల్. లెట్స్ అజ్యూమ్ అండర్ ద టేబుల్ దెర్ ఇస్ పీపుల్, అంటే దెర్ ఇస్ వన్ పర్సన్ హూ ఇస్ అప్రోచింగ్ యూ అండ్ సేయింగ్ దట్ బస్ నీకు ఇదంతా తలకైన పెందుకు రాబోయి, నువ్వు సద్గురు ఫాలోవర్వి, సద్గురు ఫాలో అయిపో, నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని ఫాలో అయిపో, ఓకే. అండ్ నువ్వు నా సెక్టర్ని క్రిటిసైజ్ చెయ్యకు, నీకేం కావాలి, నీ యూట్యూబ్ ఛానల్ లైవ్ కావాలి, నీకు 2 కోట్ల రూపాయలు కావాలి, లేకపోతే నీకు ఒక పెద్ద ఒక క్రేజీ జర్మన్ కార్ ఒకటి ఇస్తా అంటే మీ సమాధానం ఏముంటుంది? అస్సలు దాని మీద ఇంట్రెస్ట్ పోయినాను కాబట్టి స్ట్రింగ్ ఎత్తుకున్నారు కరెక్టే. బట్ లైఫ్ అనేది మిజరబుల్ అవుతుంది. లైఫ్ మిజరబుల్, లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అనేది ఒకసారి ఆలోచిస్తే ఐ రిలేట్ విత్ మై బ్యాచ్ ఆఫ్ పీపుల్. ఏంటంటే భగత్ సింగ్ వీళ్ళ జీవితాలు ఏమన్నా ఈజీగా ఉన్నాయా? ఎందుకంటే వీళ్ళు ఒకసారి అరాచకం అంతా నువ్వు చూసిన తర్వాత ఇట్స్ ఎ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రియాక్ట్ అన్న. కరెక్టే, బట్ ఒక సర్టన్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఆర్ సర్టన్ సెక్టర్ ఆఫ్ పీపుల్ని మీరు క్రిటిసైజ్ చేస్తే దట్ ఈస్ ఆల్సో రాంగ్ కదా. వాళ్ళు బిలీవ్ చేసేదాన్ని దే ఆర్ నాట్ క్రిటిసైజింగ్. ఇట్స్ నాట్ రాంగ్. ఎందుకంటే సనాతన ధర్మ గురించి పనిచేసేవాడు ఎకో సిస్టంలో ఉండడు. ఎకో సిస్టమ్ ఓన్లీ పందులకే ఉంటాయి. లెఫ్ట్ ఎకో సిస్టమ్, రైట్కి ఎకో సిస్టమ్ లేదే. లెబనాన్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, లెబనాన్ అనేది ఒకప్పుడు హైలీ డెమోక్రటిక్ ల్యాండ్ అనమాట. అది చుట్టుపక్కల ఉన్న ఇస్లాం కంట్రీస్లో ఒక డెమోక్రటిక్. నీకు జోర్డన్లో అక్కడ ఇక్కడ సిరియాలో యుద్ధాలు జరిగినప్పుడు వలస ప్రజలు వస్తారు అక్కడికి. వలసపై వచ్చినప్పుడు లెబనాన్లో ఎవరున్నారు? క్రిస్టియన్స్ ఉన్నారు. ముస్లిమ్స్ వచ్చినప్పుడు ఆ రండ్రా అట్లనే ఆహ్వానించారు. తర్వాత ఏమైంది? పాపులేషన్ పెంచి చెప్తున్నాను, ఆల్రెడీ ఉన్న వాళ్ళని రైట్ వింగ్ చేసేసారు వాళ్ళు. దెర్ ఇస్ నో రైట్ వింగ్ యాక్చువల్లీ. కరెక్ట్గా చూడండి, ఆల్రెడీ ఉన్న వాళ్ళని మీరు ఉన్నోళ్ళు న్యాచురలీ అగ్రెసివ్ క్లాస్, కోపాలు ఎక్కువ, మీకు మమ్మల్ని తొక్కేస్తారు, మేము లేనోళ్ళు, ఇది స్టార్ట్ చేశారు. క్రిస్టియన్ పాపులేషన్ 40% దించేశారు మొత్తం. లాస్ట్కి ఇప్పుడు హిజ్బుల్ నిజాం సమ్ ఇస్లామిక్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు, టెర్రర్ ఆర్గనైజేషన్ లెబనాన్. ఇప్పుడు ఉన్న 2 డెమోక్రసీలు ఎగిరిపోయినాయి అనమాట. సో నువ్వు ఈ రకంగా ఆలోచిస్తే ఈ దేశంలో కూడా ఎగ్జాక్ట్ అదే ప్రణాళిక జరుగుతుంది అన్న. అట్లా కాదన్న, ఈ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని ఈ ప్రాసెస్లో మనం హ్యూమన్స్ అనే మాట మర్చిపోతున్నాం కదా. ఎగ్జాక్ట్లీ, ఈవెన్ ముస్లిం క్రిస్టియన్ దాంట్లో కూడా హ్యూమన్స్ అనేది మర్చిపోతున్నాం. ఫస్ట్ మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్, తర్వాత రిలీజన్ అనే మాస్క్ వేసుకున్నాం. మనం లిటరల్గా ఒక మాస్క్, అది ఒక డిస్గైజ్డ్ ఫేస్ మనం ప్రపంచానికి చూపిస్తున్నాము. లేకపోతే సో అంటే బేసికలీ బీట్ ఎనీథింగ్, అంటే మనము ఒక ధర్మం అనుకోండి, లేకపోతే యూ యూజ్ ఎనీ అదర్ వర్డ్, ఇట్ ఈస్ బేసికలీ అ పాత్ వేర్ ఇట్ విల్ సెట్ యూ సమ్ డిసిప్లిన్. అది అరే అంటే ఎందుకంటే ఒక లార్జర్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఒకటే సిద్ధాంతాన్ని ఫాలో అయితే డయాగ్రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చిన్న సెక్టర్స్గా డివైడ్ అయినాయి. సో దట్ ఓకే, నువ్వు పలానా ఇది, క్యాస్ట్ కూడా అంతే, బై ప్రొఫెషన్ ఇట్ హెస్ కమ్, రిలీజన్ కూడా దెర్ ఇస్ సమ్ బ్యాక్గ్రౌండ్ టు ఇట్. బట్ దెన్ మళ్ళా అదే ఒక దాన్ని పట్టుకొని మనం మనుషులుగా విడిపోతున్నామని నా బాధ. చాలా మంచి పాయింట్ చెప్పామన్నా. కాకపోతే మనం దీన్ని కరెక్ట్గా అడ్రస్ చేయాలి. ఇప్పుడు లెఫ్టిస్ట్లని వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుక్కొని అన్న చూసావా, అది వీ షుడ్ డినై దట్. అది చాలా డేంజరస్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే లెఫ్టిస్ట్ అనేవాళ్ళు నా దృష్టిలో మెంటలీ సిక్ పీపుల్ అనేవాళ్ళు. వాళ్ళు లెఫ్ట్ వాళ్ళు కూడా రైట్ వింగ్ వాళ్ళ కోసం మెంటలీ ఇల్ అండ్ సిక్ అంటే ఎట్లా అనిపిస్తుంది మనకి? వాడు నోటికి వచ్చింది అంటాడు, నేను మెంటలీ సిక్ అనేది ప్రూవ్ చేస్తాను కదా. ఎలా అంటే ఇస్కాన్ ఉంది బంగ్లాదేశ్లో, అందరికీ అన్నం పెట్టింది, ముస్లిమ్స్ కూడా దాంట్లో తిన్నారు అన్నదానం, వాళ్ళనే తగలబెట్టారు. ఎట్లుంటుంది నువ్వు ఆలోచించదు, చాలా తప్పదు. సో కంపల్సరీ ఇప్పుడు మన దేశంలో కూడా అదే జరుగుతుంది. దీస్ ఆర్ మెంటలీ సిక్ పీపుల్. మొన్న పాడ్కాస్ట్లో ఏథిస్ట్ అంటే రాక్షసుడితో పోల్చాను. ఏథిస్ట్ దేవుడు నమ్మనోడితో. సరే నువ్వు నమ్మనోడివి, యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్, కానీ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు అబ్యూస్. తిట్టి నువ్వు క్రిటిసైజ్ చేయడానికి వీ రెస్పెక్ట్ అన్నారు, లాజికల్గా మాట్లాడుకుంటావు. అబ్యూస్ చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఓకేనా? సో ఇట్లా మితిమీరే స్టేజ్ అనేది లెఫ్ట్ ఎకో సిస్టమ్కే వస్తుంది. ఇది ఇట్స్ అ సైంటిఫిక్ అనాలిసిస్ యాక్చువల్గా. లెఫ్టిస్ట్ ఆర్ మెంటలీ సిక్ పీపుల్ అని ఒక అనాలిసిసే ఉంది. ఎట్లా అంటే లెఫ్టిజంని ఫాలో అయ్యేవాడు మెంటలీ సిక్ అవుతాడు, ఎండ్ ఆఫ్ ది పాత్ అదే అనేది ఒకటి ఉంది. ఇప్పుడు అట్లా అంటే
బేసికలీ ఇది ఎందుకు వస్తుంది అంటే భయంతో వస్తుంది అన్న. ఎందుకు భయం వేస్తుంది అంటే వెన్ వీఆర్ మైనారిటీ వీ వాంటెడ్ టు సే అవర్ సెల్ఫ్. నన్ను నేను కాపాడుకోవడానికి నేను నా శక్తి 20% ఉంటే 40% ఆర్ 100% నేను ట్రై చేస్తా. సో ఆ భయంతో పుట్టినవే కదా ఇవన్నీ. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తే ఇవన్నీ ఇష్యూస్ రావు కదన్న. లేదు, దానికి మళ్ళీ మధ్యలో పాలిటిక్స్ ఉంది కదా, పొలిటికల్ నాన్సెన్స్ అనేది యాడ్ అయితే నీకు ఆ ఫ్రీడమ్ అనేది ఎవడు రావాలి? అవును, మైనారిటీ అనేది లేకపోతే బీజేపీకి ఈ రోజు అంత మైలేజ్ రాకపోయేది కదన్నా. ఆ పావు వాడుకునే కదా ఇప్పుడు మన వాళ్ళు అంటే ఇలా. నేను అదే ఎవ్రీ పార్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ షేర్ ఆఫ్ గూన్స్ అన్న. పొలిటికల్గా నువ్వు చూస్తే రామరాజ్యం అనేది ఇప్పుడు లేదు. నాకు సంబంధించిన రామరాజ్యం నువ్వు మనుధనం శాస్త్రం తీసుకుని వచ్చి అందరికీ పద్ధతి పెట్టామంటే నీ దాంట్లో శూద్రులకి ఇచ్చిన పవర్స్ నువ్వు చూడాలి, శూద్రుల్ని ఎట్లా ఈక్వల్గా ట్రీట్ చేయాలి అన్నీ చెప్పాడు మనధర్మం. ఇప్పుడు అది వీఆర్ ఫార్ బియాండ్ ఇట్ కదా, అది ఎక్కడో ఉన్నాం అసలు. అన్న మొన్న కట్టిన గుడి నిజంగానే భక్తితో కట్టిర్రా అన్న, లేకపోతే పబ్లిసిటీ అంటే 2024లో ఆ ఇస్ బార్ 400 బార్ అనే కాన్సెప్ట్కి ఇంకా మైలేజ్ తీసుకురావడానికి కట్టిరా? ఇట్స్ వన్ ఆఫ్ ది డ్రీమ్స్ అన్నది. అవును, ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ది డ్రీమ్స్. ఆ డ్రీమ్తో ఆడుకోలేదా బీజేపీ? అంటే దాన్నే ఒక అదే ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఒకసారి నువ్వు రాముడి గురించి ఉన్న నాన్సెన్స్ని జనాల్లో నువ్వు తీసుకుంటే అసలు దానికి సంబంధించింది జస్టిఫై చేసేది, అసలు దానికి ఉన్న పవర్ని చెప్పేది ఏది లేదు అసలు దేశం మొత్తంలో. ఉన్న ఒకే ఒక ప్లేసు జన్మభూమి. రాముడు ఉన్న జన్మస్థలాన్ని నువ్వు వేరే వాడి దాన్ని జెండా పట్టుకొని వచ్చి నాటితే ఎంత పెద్ద ఇన్సల్ట్ అది. దాన్ని అసలు హిందుత్వం మొత్తం తట్టుకోలేకపోయింది. నేను చెప్పింది ఏంటంటే రాహుల్ గాంధీకి ఆ ఛాన్స్ ఉండేదన్న. రాహుల్ గాంధీకి ఈ రాముడు కూడా ఒకటి కట్టించేస్తే ఓట్లంతా రాహుల్ గాంధీ కట్టాడని వాళ్ళకి ఓట్లు పడేది. మన వాళ్ళు వేస్తారు మూర్ఖులు, బ్రెయిన్లెస్ ఫెలోస్. కాకపోతే వాడు ఆ ఛాన్స్ పోగొట్టుకున్నాడని చెప్తున్నాను. అసలు ఆ బీజేపీ చెప్పాలంటే దాంట్లో చేసింది ఏమీ లేదు అసలు. ఏదో జనరల్గా ఏదో స్టేజ్ పెట్టుకుని చేశారు కానీ దే షుడ్ హావ్ డన్ మోర్ అంటున్నాను నేను. ఇది పొలిటికల్ మార్కెటింగ్ అంటాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు రిలేట్ 2 things హియర్. వన్, మన శివరాత్రికి ఈషాలో ఒక మంచి బ్యూటిఫుల్ ఈవెంట్ చేస్తారు కదా, దానికి వెబ్సైట్లో వెళ్తే ఫ్రీగా వాళ్ళు ఒక రుద్రాక్ష మాల ఇస్తారు. ఓకే, దట్ రుద్రాక్ష ఈజ్ బేసికలీ అక్కడ ఈషాలో నిజంగానే అది మీరు ఇప్పుడు చెప్పాలి, అది నిజంగానే పూజ చేసిందా లేకపోతే అది ఫేక్ చేస్తారా? ఇంకోటి ఏంటంటే సెకండ్ సేమ్ థింగ్ అక్కడ ఏదో దేవుడు అక్షంతలు అని చెప్పేసి అవి ఎక్కడో రైస్ మిల్ నుంచి తెచ్చి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ కలిపి అవి దేవుడు అక్షంతలు అని చెప్పి ఇవ్వడం ఎంతవరకు నిజం? అది ఇప్పుడు మనము మైక్రో లెవెల్లో పోస్ట్ మార్టం చేసుకుంటూ పోతే నేను కూడా ఒకటి చెప్తాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే ఇప్పుడు విఐపి వెహికల్స్ అన్నీ వస్తాయి కదా, అసలు అది అయోధ్య నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో పెట్టారు. అక్కడ రోడ్స్ అనేవి చాలా ఇరుకు. అసలు ఆ విఐపి కార్లు వస్తే నువ్వు జనాల్ని ఊహించుకోలేమన్నమాట. నేను కళ్ళారా చూశాను, తొక్కిసలాట్లో ఆల్మోస్ట్ చచ్చిపోయాడు జనాలు. ఆరెంజ్ క్రౌడ్ వచ్చేసింది. కంట్రోల్ చేయడానికి వచ్చిన నేను లోపలికి వెళ్ళాను కదా, గుడి దగ్గరికి రాముడి దగ్గరికి మనం ఇట్లా వెళ్తున్నప్పుడు ఎవరైతే మనం సోకాల్ డీసెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గుంపులో గోవింద అనే టైప్లో తొక్కిసలాట్లు అనేవి జరిగినాయి. ఇట్లా మనము లోపలికి మైక్రో లెవెల్లో తీసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. బట్ నేను అది కూడా సర్ఫేస్ అంటున్నాను. సర్ఫేస్లో అలజడులు కామన్, నువ్వు డెప్త్లోకి వెళ్తే అసలు దాన్ని గ్రహిస్తావు అనమాట. సరేనా, రాముడు డెప్త్ ఇస్ ప్యూర్ అంటే కరెక్ట్. రాముని జన్మస్థలం, ఓకే, రాముడు ఖచ్చితంగా ఆడుంటాడు. టీకే, మనం ధర్మం గురించి మాట్లాడుతున్నాం. బీజేపీ ఈజ్ బిలీవర్ ఆఫ్ ధర్మ, ఓకే. ఆడనే ఎందుకు ఓడిపోయారన్న? పార్టీ అనేది అదే చెప్తున్నా. అంటే రాముడు ఎందుకు గెలిపించలేకపోయాడు పార్టీని? అంటే శంకుస్థాపన చేసి పూజ చేసి నిన్ను ప్రతిష్టాపన చేసిన తర్వాత కూడా అసలు ఎందుకు గెలిపించలేకపోయాడు రాముడు? ఇట్స్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ అనేది నేను ట్వీట్ చేశాను ఆల్రెడీ. ఇంత పెద్ద డిసప్పాయింట్మెంట్ నా ట్వీట్ ఒకటి ఉంటుంది, డోంట్ బ్లేమ్ పీపుల్ అంటారు కదా, పీపుల్నే బ్లేమ్ చేయాలి అట్లా అని చెప్పి ఒక థ్రెడ్ రాశాను నేను. ఇది నా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ నువ్వు చెప్తుంది. యాక్చువల్గా అక్కడే ఎందుకు ఓడిపోయారు పార్టీ అనేది చాలా పెద్ద టైట్ స్లాప్ ఆన్ ఫేస్ అది. అంటే బీట్ నంబర్ ఇట్ వాజ్ ద సేమ్. అంటే మనం అంటాం కదా దేవుడు సాధన అన్ని అంటున్నాం కదా. సో దేవుడికి అంటే ఆయన పూజలు చేసిండు పర్సనల్గా, ప్రధానమంత్రి ఇప్పుడు మీ ప్రకారం మన ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో హీ ఈజ్ ఎ సూపర్ మ్యాన్ whom you believe that he will save our country for next అంటే విత్ హిస్ విజనరీ ఒక 50 years వరకు సేవ్ చేస్తాడని చెప్పి హీ హాస్ గాట్ దట్ సూపర్ పవర్ అని చెప్తున్నారు. అండ్ ఆ సూపర్ పవర్ ఉన్న వ్యక్తి ఒక దేవుడికి పోయి అంతగానం పూజలు చేసుకున్నా కూడా ఎందుకు గెలిపించలేకపోయాడు? అది సిగ్గుపడాల్సిన పని అన్నది.
రాష్ట్రం మొత్తం దేశం మొత్తం సిగ్గుపడాల్సిన పని చేశారు అక్కడ. మోస్ట్లీ అది ఇంకా నెక్స్ట్ టైంలో రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే బేసికలీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే వెన్ యూ వాంటెడ్ టు మార్కెట్ ఫర్ ఎంటైర్ ఇండియా యూ యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఉన్న లోకల్స్ని చాలా ట్రబుల్ చేశారు. అది గవర్నమెంట్ అనేది చాలా చాలా రకాలుగా చెప్పారన్న. అది ఇంటర్నల్గా యోగిని ప్రైమ్ మినిస్టర్గా బూస్ట్ చేయడము కొంతమందికి నచ్చలేదని, ఇట్లాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయని అక్కడ. ఆ మిస్టేక్స్లోకి మనం వెళ్తే పార్టీ ఆల్రెడీ ఆ రిపోర్ట్ వెళ్ళింది, దే ఆల్రెడీ డూయింగ్ సంథింగ్ ఫర్ ఇట్, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి. అండ్ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆరోగెన్స్ లెవెల్స్, వీటన్నిటి మీద చర్చలు జరిగాయి. అట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి హిందుత్వాలు హర్ట్ అవ్వడము, ఇప్పుడు వచ్చినా కూడా నెక్స్ట్ టైం రాదు, కాంగ్రెస్ గెలుస్తుంది, ఇవన్నీ డిస్కషన్లు జరుగుతున్నాయి అన్న. కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే ఇండియా అలయన్స్ ఉందో అది ఒకవేళ మీరు అన్న మీ ప్రిడిక్షన్ ప్రకారం 2027లో పవర్లోకి వస్తే స్ట్రింగ్ మూతపడుతుందా? స్ట్రింగ్ ఆల్రెడీ మూతపడింది కదా. అంటే మీకు ఏదైతే ఈ స్ట్రింగ్ జియో ఏదైతే ఉందో, ఓటీటీ ఉందో, అంటే స్ట్రింగ్ వినోద్ అనే వ్యక్తి గొంతు ఆగిపోతుందా? నేను ఆల్రెడీ జనజీవన సవంతి నుంచి వెళ్ళిపోతానని 2 yearsలో అని ఆల్రెడీ చెప్పాను. బికాస్ నాకు సాధన, ముక్తి పొందడం అనేది హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ లైఫ్. ఇప్పుడు వచ్చి ఇది ఎవడు చెప్పలేకపోతున్నాడు అనే దాని ఇంట్రెస్ట్లో నేను చెప్పడం జరుగుతుంది తప్ప, దిస్ ఈజ్ నాట్ మై ఫ్యూచర్ గోల్. ఏదో కాపాడేద్దాము అనేది, నేషన్ ఫస్ట్ అనేది నాకు, ముక్తి ఫస్ట్ నాకు. మళ్ళీ నేను ఈ జన్మలో రాకుండా, ఈ నాన్ సెన్స్లోకి రాకుండా చేసుకోవడం అనేది హైయెస్ట్ గోల్ ఉంటాను. దాంట్లో ఇప్పుడు ఆడుతున్న ఆట ఏంటంటే, అదే చెప్పాను, ఇన్ఫ్లుయెన్స్ నా మీద, ఇది నా స్పిరిచువల్ రూట్స్ని షేక్ చేయనంత వరకు ఆడుతున్నది. షేక్ చేయడానికి వస్తే ఐ హ్యావ్ మై కేవ్స్. ఓకే, ఈ ప్రాసెస్లో, ఈ ఫైటింగ్ ప్రాసెస్లో, లేకపోతే ఈ క్రిటిజం ప్రాసెస్లో, ఇఫ్ ఈ లూజ్ స్ట్రింగ్ వినోద్, హూ విల్ బీ ఏబుల్ టు టేక్ హిస్ వాయిస్ నెక్స్ట్? అంటే మీ దాంట్లో ఎవరైనా, ఇప్పుడు సద్గురు మీలాంటి వాళ్ళ మందిని, మీలాంటి వాళ్ళని ఒక thousands of పీపుల్ని తయారు చేశారు. స్ట్రింగ్ వినోద్కి అసలు ఎవరైనా ఉన్నారా? అంటే యాక్చువల్గా గురువులందరూ స్లీపర్ సెల్స్ని తయారు చేస్తున్నారు. మీరు కూడా స్లీపర్ సెల్స్ స్ట్రింగ్ వినోదులను తయారు చేయట్లేదన్న గురువులు. చాలా మంది స్లీపర్ సెల్స్ని తయారు చేస్తున్నారు. దే ఆర్ సో కంఫర్టబుల్లీ. అంటే ఒక స్పిరిచువల్ అనే సాధకుడికి ఉండాల్సిన ధైర్యము, ఆ తేజస్సు, ఆ పవరు, అది ఏమీ లేకుండా అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చేసే సాధకులే వస్తున్నారు బయటికి. ఓకే, ఒకటన్నా ఏంటంటే, ఐ థింక్ వీ హవ్ మెట్ వన్ ప్యూర్ సోల్ టుడే. మాకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సో ఒకటే మా వైపు నుంచి ఏంటంటే, ప్లీజ్ స్టే సేఫ్. ఓకే, థ్యాంక్ యూ. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువ రోజులు అంటే జాగ్రత్తగా ఉంటే ఎక్కువ రోజులు ఉంటారు. ఎక్కువ రోజులు ఉంటే ఇంకొంచెం ఎక్కువ మందిని ఎడ్యుకేట్ చేసే ఛాన్స్ ఉంది కదా. ఉంటా సిస్టమ్ కి బొక్క పెట్టే పోతా. థ్యాంక్ యూ సో మచ్. Felt so nice interacting with you, Anna. Very interactive. మీ ఛానల్ గ్రో అవ్వాలి. For anything, string is always with you, Anna. Thank you so much. Thank you very much. Thank you, Anna.